ప్రార్థన చేసుకుందాం. ఎవరికి వాళ్ళే ప్రార్థన. మహాపరిశుద్ధుడు, మహోన్నతుడు, మహిమ కలిగిన దేవానికి నివాసిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు వందనాలు అయ్యా. గడిచిన క్షణం వరకు జరిగిన కార్యక్రమం అంతటిని బట్టి మీ నామానికి మహిమ తెచ్చుకున్నట్లుగా మరికొద్ది నిమిషాలు తండ్రి నీ వాక్యమును వినుచుండగా మా హృదయాన్ని సిద్ధపరచాను తండ్రి. పౌలు గారు వాక్యాన్ని ప్రకటిస్తున్నప్పుడు లూదియ హృదయం తెరవబడినట్లుగా మా హృదయాలు తెరవబడాలని అయా, సత్యమైన మార్గాల మీద నడిపించబడాలని నీ సేవకునిగా బిడ్డల పట్ల భారం కలిగి ప్రార్థన చేస్తున్నాను. వచ్చేవారుగా వెళ్ళేవారుగా కాదు, ఏదో వచ్చాము హాజరించుకున్నాము అని వెళ్ళేవారుగా కాకుండా నీ వాక్యం అనే స్థుతి ద్వారా నలగొట్టబడి, వాక్యం అనే నీటి ద్వారా ఉదక స్నానం చేయబడి, అపవిత్రతను విడిచిపెట్టి విసర్జించి పరిశుద్ధతను కలిగి మేలు చేసే సంబంధులుగా ఉండటానికి సహాయం చేయమని యేసే నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యు ఆల్. అందరికీ వందనాలు. ఈరోజు రాని వాళ్ళు యూట్యూబ్ ద్వారా దయచేసి వీక్షించండి, ఇతరులకు చెప్పండి. మరి దేవుని యొక్క వాక్యాన్ని మాత్రం మనం మర్చిపోకూడదు. ఏ రోజు ఆహారం ఆ రోజు తింటున్నాం, అలాగే ఏ రోజు ఆత్మీయ ఆహారం ఆ రోజు భుజించాలి. ప్రతిరోజు బైబిల్ చదవాలి, అలాగే ప్రతి వారం దేవుని మందిరానికి రావాలి. దేవుని సన్నిధిలో మనం నిందారహితులుగా నడుచుకోవాలి. దేవుని స్తోత్రం చెప్పండి. మరి డిసెంబర్ ఆఖరికి మనం వచ్చాం. మరలా నూతన సంవత్సరం 2025 సంవత్సరం అడుగు పెట్టబోతున్నాం కొద్ది రోజుల్లో. మరి ఈ సంవత్సరంలో దైవజనుడిగా నా మాట తృణీకరించిన వారికి ప్రేమపూర్వకంగా మనవి చేస్తున్నాను, వచ్చే సంవత్సరం నుంచి అయినా దైవజనుడి మాటను అనుసరించండి. దయచేసి దైవజనుడు చెప్పిన మాటను తృణీకరించక జనవరి 1 నుంచి ఆదికాండం 1వ అధ్యాయం నుంచి ప్రారంభించండి. దైవజనుడు అంటే విలువ ఉంది, గౌరవం ఉంది అన్నవాళ్ళు దయచేసి ప్రతిరోజు వాక్యాన్ని చదవండి. ప్రతిరోజు 3 అధ్యాయాలు, ఆదివారం 5 అధ్యాయాలు చదివితే సంవత్సరానికి ఒకసారి బైబిల్ పూర్తవుతుంది. మరి ఈ సంవత్సరం ఆఖరికి దేవుని మహాకృపను బట్టి 4 సార్లు పూర్తి చేయడం జరిగింది. 5 సార్లు పూర్తి చేయడం జరిగింది. ఈ డిసెంబర్తో 5వసారి పూర్తి చేసినట్లు నేను మరలా 6వసారి ప్రారంభిస్తున్నాను జనవరి నుంచి. దయచేసి ఈ మాట గమనించాను. ఓ దైవజనుడు చెప్పాడు ప్రసంగం చేస్తూ, ఇప్పటికి నేను 100 సార్లు బైబిల్ చదివాను అన్నాడు. ఆ మాట చెప్పినప్పుడు నేను ఒకసారి కూడా బైబిల్ పూర్తి చేయాల, సిగ్గుపడి తలదించుకున్నాను. అప్పుడు అనుకున్నాను, నేను కూడా కంటిన్యూగా బైబిల్ చదవాలి. ఏదో ప్రసంగానికి తగ్గ సందర్భాన్ని తీసుకుని వాక్యం చెప్పడం కాదు, అనుదినం నేను కూడా బైబిల్ చదవాలి అని ఆ రోజు అనుకున్నాను. అప్పటి నుంచి నేను చదువుతూనే సంఘస్థులు చదివిస్తున్నాను. సిగ్గుపడాలి మన సంఘస్థులు. కొంతమంది నాకు ఫోన్లు చేసి, అయ్యా మా నంబర్ కూడా మీ గ్రూప్లో యాడ్ చేయండి, మేము కూడా ప్రతిరోజు చదువుతాం, మేము కూడా ఆన్సర్ చేస్తాం అని అంటున్నారు. చాలా దుఃఖం కలుగుతుంది ఈ విషయంలో. ఆత్మీయ బిడ్డలకు లేదు ఆ విషయం, ఆ చలనం. తండ్రి చనిపోయినా కూడా బైబిల్ చదవటం మానల, పండు ఆన్సర్ పెట్టడం మానల. పండును బట్టి గట్టిగా చప్పట్లు కొట్టండి. తండ్రి చనిపోయి పుట్టుడు దుఃఖంలో ఉన్నా కూడా బైబిల్ చదవటం మానలా, ఆన్సర్ చేయటం మానలా. ఒక అన్యుడు ఇంకా రక్షింపబడలా. ఆ మనిషికి నా పట్ల విన్న విలువ మరి మీకు లేదంటే ఏం చేయాలి చెప్పండి. కుటుంబం కావచ్చు, సంఘం కావచ్చు, ఎవరైనా ఖచ్చితంగా కఠినంగా చెప్తున్నాను, వచ్చే 2025 సంవత్సరం జనవరి 1వ తారీఖు నుంచి రోజుకు 3 అధ్యాయాలండి. ఎంత టైం పడుతుంది చెప్పండి? 10 నిమిషాలు పడుతుందండి. 10 నిమిషాలన్నా దేవునికి మన సమయం కేటాయించకపోతే ఇంకెలా చెప్పండి. నేను చూస్తాను వచ్చే సంవత్సరం నుంచి ఎవరు మాట వినట్లేదో, ఎవరైతే లెక్క చేయట్లేదో, ఎవరైతే ఆన్సర్ చేయట్లేదో, ఎవరైతే బైబిల్ చదవట్లేదో వాళ్ళ గురించి కన్నీళ్లు విడిచి ప్రార్థన చేస్తా ఖచ్చితంగా. ప్రభా, దైవజనుడు అంటే విలువ లేదు, అలాంటి సంఘాన్ని నేను కలిగి ఉన్నానని బాధతో దుఃఖపడి ఏడ్చి ప్రార్థన చేస్తాను. ఆ కన్నీటికి దేవుడు ప్రతిఫలం ఇస్తాడేమో, కొన్ని గుండెలైనా కరుగుతాయేమో. ప్రతిరోజు బైబిల్ చదవండమ్మా. చదివితే మనకి విలువేంటో తెలుస్తుంది. 6 నెలలు సహవాసం చేస్తే మనం పరిశుద్ధత్వలోనికి మార్పు చెందాలంటే ప్రతిరోజు మనం బైబిల్ చదవాలి. ఆయనతో నడుచుట, బైబిల్ చదవటం అంటే ఆయనతో సహవాసం చేయుట, ఆయనతో ముచ్చటించుట. దేవుణ్ణి ప్రతిరోజు దేవుడు మనతో మాట్లాడాలి, మనం దేవునితో మాట్లాడాలి. ఆ సందర్భం జరగాలి ప్రతిరోజు కూడా. అప్పుడే ఎవరింటనే మనకు అర్థమైంది, ఎలా మనం ప్రవర్తించాలి, ఎలా నడుచుకోవాలి, ఎలా నడుచుకోకూడదు, ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళకూడదు, ఏం మాట్లాడాలి, ఏం మాట్లాడకూడదు. ప్రతిదీ కూడా బుద్ధి జ్ఞానంలో సర్వ సంపదలు ఆయన ఎందే గుప్తమై ఉన్నాయి. మీకు జ్ఞానము కొద్దుగా ఉంటే నన్ను అడగండి అంటే దాని అర్థం ఏంటంటే బైబిల్ దగ్గరికి వచ్చి చదవండి, తలదించి ఒళ్ళొంచి బైబిల్ చదవండి, మోకాళ్ళలోంచి ప్రార్థన చేయండి.
నిజంగా యవనస్తులు ఈ రోజున ఎంత బద్ధకస్తులుగా ఉన్నారంటే, మన కృపా మినిస్ట్రీ సంఘంలో కొద్దిమంది యవనస్తులు ఉన్నారు. ఆ కొద్దిమంది పరమ బద్ధకస్తులు. ఏదైనా గృహకుడిగా జరుగుతుందంటే పాస్టర్ గారు ఏదైనా సాయం చేయడానికి రమ్మంటారా అని కూడా అడగలేనటువంటి బద్ధకస్తులు. పాస్టర్ గారే బాక్సులు మోసుకోవాలి, పాస్టర్ గారే ఆటో మాట్లాడుకోవాలి, పాస్టర్ గారే కిరాయిలు కట్టాలి. చెప్తున్నాను, గృహకుడికి ఎవరు ఏర్పాటు చేసుకున్నప్పటికీ కూడా మీరే ఆటో పురమాయించుకోండి, మీరే సౌండ్ సిస్టాన్ని కూడా తీసుకువెళ్ళి పెట్టుకోండి, నేనే వచ్చి కనెక్షన్ ఇస్తాను. అన్ని పనులు సేవకుడు చేయాలంటే ఎలా కుదురుతుంది చెప్పండి? లేదంటే చెప్పండి, సౌండ్ సిస్టమ్ లేకపోయినా మామూలుగా పెట్టేసుకుంటారంటే పెట్టేసుకోండి. భోజనాలు పెట్టాలండి, పెట్టవసరం లేదండి. టిఫిన్ పెట్టాలండి, పెట్టవసరం లేదండి. టీ ఇచ్చినా చాలండి. స్తుతికుడికి సంఘబిడ్డలు అందరూ వస్తారు, నేను కూడా వస్తానండి. కాకపోతే ఈ యొక్క సౌండ్ సిస్టమ్ విషయంలో నాకు చాలా బాధ కలుగుతుందండి. నేనే మోసుకెళ్ళి, నేనే పెట్టుకుని, నేనే కనెక్షన్ ఇచ్చుకుని, నేనే తీసుకుని. కాబట్టి ఈ విషయంలో కూడా ప్రార్థన చేయండి. నాకు తగిన యవనస్తులు, సహకారులు కావాలి. ఒక్కడిగా చాలా కష్టమైంది. బ్యాక్ పెయిన్ తగ్గింది దేవుని మహాకృపను బట్టి. మరి రెస్ట్ తీసుకోవాలి. మళ్ళీ నేను ఈ మోతలు మోసాను అనుకో, మళ్ళీ ఏమైంది? మళ్ళీ రావాలని కోరుకోవడం లేదు. కానీ నాకున్నంత వరకు నేను ఒళ్ళు దాచుకోవడానికి చూడండి. నాకు ఓపుకున్నంత వరకు ఖర్చు అవడానికే చూస్తాను, నేను ప్రయాసపడడానికే చూస్తాను. దేవునికి స్తోత్రం కలుగునుగా. కాబట్టి 2 హెచ్చరికలు ఇచ్చాను. గృహకుడికి పెట్టుకునేవారు ఈ సౌండ్ సిస్టమ్ విషయంలో ఆటోలు పురమాయిస్తున్నప్పుడు 400 కిరాయి అవుతుందండి. నేను అడగట్ల వాళ్ళని, సర్లే కుడికే పెట్టుకోలేని పరిస్థితి, మళ్ళీ ఆటో కిరాయిలకి ఏమిస్తారా? నేనే ఇస్తున్నాను ఆటో కిరాయిలకు కూడా. అవి గమనించాలి. అయ్యా ఆటోకి ఏమైనా ఇమ్మంటారా? అడిగినా బాగుంటుందని కొంతమంది అడుగుతూ కూడా అడగరు. దేవునికి స్తోత్రం కలుగునుగా. కాబట్టి ఎవరినో ఒకరిని విమర్శించాను అనుకోవద్దు. అందరికీ చెప్తున్నాను నేను, అందరూ నా ఆత్మ బిడ్డలే. కాబట్టి ఆ విషయాన్ని గుర్తించండి, గమనించండి. అలాగే డిసెంబర్ వచ్చింది కదండి, డెకరేషన్ ఏదండి? గత సంవత్సరం చెప్పాను, డెకరేషన్ విషయంలో నాకు ఇంట్రెస్ట్ లేదని. మరి ఆ స్టార్ ఎందుకు పెట్టారండి? జగదీష్ తీసుకొచ్చాడండి, పెట్టానండి. మీకు కూడా ఏదైనా డెకరేషన్ చేయాలంటే బెలూన్స్ కొనండి, కట్టండి. లేకపోతే ఇంకేదైనా మెరుపులు కొనండి, కట్టుకోండి. మీ మందిరం మీ ఇష్టం, నా ఇష్టం కాదు. అమ్మా అని చందాలు అడుక్కుని మీరు 10 ఇవ్వండి, మీరు 20 ఇవ్వండి, నేను అది కొంటాను. ఏది కొనడానికి వెళ్ళినా 500 తక్కువ లేదు వస్తువు. ఈ రోజున 10,000 రూపాయలు అవుతాయి డెకరేషన్ చేయాలంటే, ఇంత చిన్న మందిరం అయినా సరే. ఏమడుగుతాను చెప్పండి? కాబట్టి ఇంట్రెస్ట్ ఉంటే, మీకు ఏదైనా ఉంటే తెచ్చి పెట్టుకోండి. నేను వద్దాను, ఎందుకు పెట్టావు మాది అని నేను అన్నాం. మీ మందిరాన్ని మీరు డెకరేషన్ చేసుకుంటానంటే చేసుకోండి. డెకరేషన్ చేయడానికి నేను వ్యతిరేకం కాదు, ఓకేనండి? డెకరేషన్ చేసుకోండి. మీ చేతితో మీరు ఏదైనా షాపులోకి వెళ్ళి కొని తెచ్చి పెట్టుకుంటానంటే పెట్టుకోండి, నేను వద్దాను. పోగేయద్దు, చందాలు పోగేయద్దు, ఓకేనండి? దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. ఈ మాట మన సంఘస్థులను బట్టి అనే మాట కాదు. ఒకప్పుడు నేను ఉన్నటువంటి మందిరం నుంచి వచ్చాను కదండి, అప్పటి నుంచి ఉన్నటువంటి ఆలోచన. ఒక ఆమె అందంట, మొన్నగా ఇచ్చావు 150 రూపాయలు, ఇంకెన్నిసార్లు ఇవ్వాలి అని అంటున్నాడు మా ఆయన అని అందొక సిగ్గుపడ్డ, చాలా బాధ వేసింది ఆ మాటకి. అలాంటి పరిస్థితులను బట్టి కొన్ని డెసిషన్ తీసుకున్నాను. కానీ మన స్థానిక బిడ్డలైతే ఇచ్చుటలో నమ్మకస్తులండి. కాబట్టి నేను సంఘాన్ని ఏలెత్తి చూపించట్లేదు. దేవుని స్తోత్రం చెప్పండి. డెకరేషన్ చేయాలా వద్దా? చెయ్యండి, చేసుకోండి, నాకు సంబంధం లేదు. నన్ను ఎంటర్ చేయమాకండి. దేవుని స్తోత్రం చెప్పండి. పండగ వచ్చిందంటే మీ ఇల్లు దులిపేస్తారు. ఒక్కళ్ళన్న వచ్చి మందిరం దులుపుతున్నారా? పాస్టర్ గారు ఈ సంవత్సరం మందిరం దులపొద్దు మీరు. అర్థమవుతుందా? అందరికి వదిలేయండి. మీకైనా దీవెన. ఆ డస్ట్ వెళ్ళిపోయి మాత్రం హాస్పిటల్లో కూర్చోవాలి. డిసెంబర్ 25న మనందరం ఇక్కడ క్రిస్మస్ పండుగ చేసుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగునుగా. మందిరాన్ని నేను దులపాలనుకుంటున్నానండి, మందిర పరిచయం చేయాలనుకున్నాను, రండి పరిచయం చేయండి. మందిరాన్ని దులపను, పూజలు అయితే దులపండి. డెకరేషన్ చేయాలనుకున్నానండి, చేసుకోండి. బట్టలు పెట్టాలనుకున్నామండి, పెట్టుకోండి. స్వతహా మీ అంతా మీరు పెట్టుకోండి. కొంతమంది ఇచ్చారు, కొంతమంది పెడుతున్నారు. దేవునికి ఎవరు ఓపిక కాదు. నాకు ఓపిక లేదండి, ప్రార్థన చేయండి. దేవుని స్తోత్రం చెప్పండి. అలాగని ఒక్కొక్కరు అందరూ బట్టలు ఎట్టయితే ఏమైపోతాం మేము? ఏం చేయాలో తెలియక డబ్బులన్నీ మూటకట్టి పక్కనెట్టా. ఒక్క జత కూడా కొనలే ఇప్పటికి. 4-5 ఇచ్చారు ఇప్పటికి. బట్టలు కొనుక్కున్నాయా. ఎన్ని జతలు కొంటాం? ఒక జత చాలు. వీలైతే ఒక జత కొనుక్కుని మిగిలిన డబ్బులు పరిచర్యకో మా కుటుంబ అవసరతలకో నేను వాడుకుంటాను. నేను ఇచ్చాను డబ్బులు బట్టలు కొనుక్కున్నా చూపించలేదని మాత్రం అనుకోవద్దు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఒక జత చాలండి. ఎన్ని జతలు అవసరం మనకి? డిసెంబర్ 25కి ఒక జత చాలు. ఈ సంవత్సరం షాపింగ్ మానేసాం. ప్రతి సంవత్సరం పెట్టే బట్టలు కూడా ఈ సంవత్సరం పెట్టట్లేదు. ఏమండి? ఆ డబ్బు కూడా హాస్పిటల్లో ఉన్న వాళ్ళకి ఖర్చు పెడుతున్నాను. ఎక్కువగా ఈ సంవత్సరం నేను దాచి ఉంచకుండా, డిసెంబర్ వస్తుందని దాచి ఉంచేవాడిని ఎవరికి ఇవ్వకుండా.
కానీ ఈ సంవత్సరం పెట్టట్లేదు కదా అని చెప్పి ఆ డబ్బులు హాస్పిటల్లో ఉన్న వాళ్ళకి ఖర్చు పెట్టడం జరిగింది. అది మనకి దీవెన. దేవుని స్తోత్రం చెప్పండి. మరొక సహోదరి తీర్మానం చేసుకున్నారంటే చిన్న సమస్య వచ్చినప్పుడు 2500 ఇచ్చారు. అయ్యా పేదోళ్ళకి ఫ్రూట్స్ మీ ఇష్టం ఏదైతే చేయండి అని. ఆ 2500కి ఇంకా జతగా నా దగ్గర ఉన్న అమౌంట్ కూడా కలిపి దుప్పట్లు పంచడమో ఈ క్రిస్మస్కి ఏదో ఒకటి చిన్న పరిచయం చేయాలని ఉంది. దాని విషయంలో కూడా ఎవరైనా ప్రేరేపించబడితే ముందుకు రండి. దేవుని స్తోత్రం చెప్పండి. సరే, మంచిది. సమయం అయింది కాబట్టి మన వాక్యంలోనికి వెళ్దాం. ఈరోజు చాలా చిన్న సందేశం, చాలా చిన్న వర్తమానం. అందరూ కూడా బైబిల్ తెరవండి. పరిశుద్ధ గ్రంథములో నుండి ఈరోజు మన వాక్య ధ్యానాంశం ఫిలెమోనుకు రాసిన పత్రిక. అందరూ కూడా పరిశుద్ధ గ్రంథం తెరవాలి. 199వ పేజీ. అపోస్తుడైన పౌలు గారు ఫిలెమోనుకు రాసిన పత్రిక. ఈ పత్రికలో 25 వచనాలు ఉన్నాయి. ఇంట్రడక్షన్ చెప్తాను, రాసుకోగలిగిన వారు రాసుకోండి. అమ్మ పావని, నువ్వు కూడా పెన్ను పుస్తకం ఖచ్చితంగా వాడాలి. నాలెడ్జ్, నువ్వు ఎడ్యుకేటెడ్ పర్సన్వే కదా. అది పెద్దవాళ్ళు కూడా చక్కగా ఎంతో వినయం కలిగి రాసుకుంటున్నారు. నువ్వు ఎందుకు రాసుకోవు నాకు అర్థం కాదు. వచ్చేవారు నుంచి పుస్తకం అలాగే పెన్ను. వెంకటేష్ గారు కూడా అందరూ కూడా పాటించాల్సిందే. ప్రతి మెసేజ్ కూడా రికార్డెడ్గా మీ దగ్గర రాసుకుని ఉండాలి. నేను అడుగుతాను, ఎవరిని అడుగుతాను తెలియదు. పల్లవిని అడుగుతాను తెలియదు, అమ్మాజీ గారిని అడుగుతాను తెలియదు, ఏమండి రజనీ గారిని అడుగుతాను తెలియదు, ఎవరిని అడుగుతానో తెలియదు. నాకు ఫోటో పెట్టమ్మా, మీరు మెసేజ్ రాసుకున్నారు కదా, ఫోటో పెట్టాల్సిందే ఖచ్చితంగా. కాబట్టి వచ్చేవారం నుంచి మర్చిపోకుండా జాగ్రత్త కలిగి, జ్ఞానం కలిగి, దేవుని భయం కలిగి, ఆసక్తి కలిగి రావాలి. దుప్పి నీటి వాగులు కొరకు ఎలా పరిగెడుతుందంట చెప్పండి. రజనీ గారు చెప్పరండి, మీ ఆలోచన ఎక్కడుంది? దుప్పి నీటి వాగుల కొరకు ఏం చేస్తుందంట? ఆ తృష్ణ ఉండాలి. దుప్పి నీటి వాగులకి తృష్ణ ఏంటి? దుప్పి తను శుద్ధి చేసుకోవడానికి నీటి వాగుల దగ్గర పరిగెడుతుంది. తను శుద్ధి చేసుకోకపోతే మృగానికి మానేసైపోద్ది, మృగానికి బలైపోద్ది. ఎవరిని మృంగుదినాన్ని గర్జించు సింహంలాగా తిరుగులు ఆడుతున్న అపాధి అయినటువంటి సాతానికి మనం చెక్కకుండా ఉండాలంటే ప్రతిరోజు వాక్యంతో స్నానం చేయాలి. మనం శుద్ధి చేయబడాలి, పరిశుద్ధపరచబడాలి. స్నానం చేసి బయటికి వెళ్తాం, క్రిములు పడతా ఉంటాయి, దుమ్ము దోగర పడతా ఉంటుంది. ఇంటికి వచ్చి మళ్ళీ స్నానం చేస్తాం, ఆ ఒంటి మీద ఉన్న దుమ్ము దోగర పోయిద్ది. అలాగే మన ఆత్మ కూడా కలంకం పడతా ఉంటుంది. చెడు ఆలోచనలు వస్తాయి, చెడు తలంపులు వస్తూ ఉంటాయి, బయటికి వెళ్ళి వస్తూ ఉంటాం, అనేక రకాల భ్రష్ట స్వభావం వస్తూ ఉంటుంది. మళ్ళీ ఇంటికి వచ్చి మోకరించి ప్రార్థన చేసుకుని మనం ఏం చేసుకోవాలి? శుద్ధి చేసుకోవాలి. నిష్కలంకం అంటారు దాన్ని. ఆత్మలో కలంకం లేకుండా చేసేది నిష్కలంకమైన భక్తి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దేవునికి వాక్యాన్ని శ్రద్ధ కలిగి అందరూ కూడా వినండి, రాసుకోండి. ఈ ఫిలెమోనుకు రాసిన పత్రిక రచయిత ఎవరంటే పౌలు గారు. రచయిత పౌలు అని పెట్టుకోండి. కాలం అంటే ఏ సంవత్సరంలో రాశాడండి ఈ పౌలు గారు? దాదాపు క్రీస్తు శకం 60వ సంవత్సరంలో. దాదాపు అని అన్నానంటే 60 అవ్వచ్చు, 61 అవ్వచ్చు. అందుకని దాదాపు అనే మాట వాడాను. రచయిత ఎవరండి? అది అలా చెప్పండి. ఆ కాలం క్రీస్తు శకం అని చెప్పాలి. క్రీస్తు శకం 60వ సంవత్సరం. అలాగే మంచిది. ఇప్పుడు ఫిలెమోనుకు రాసిన పత్రిక రిఫరెన్స్ రాసుకోండి. ఫిలెమోనుకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 1 నుంచి 3 వచనాలు. పరిచయం. ఎవరైనా లెటర్ రాసినప్పుడు ఏం చేస్తారు? పలానా కోరుకల్లండి, ఏలూరు జిల్లా కల్దిని మండలం, కోరుకలు గ్రామ కాపురస్తురాలు అంటారు కదా. అలాగే పరిచయం ఈ 3 వచనాలు. దాని ఇంకా నేను ఎక్స్ప్లెయిన్ చేయనక్కర్లా. పరిచయం మనం 7th క్లాస్లో చదువుకున్నప్పుడు కూడా లేఖలు ఉన్నాయి కదా, ఆ లేఖలు కూడా ప్రధానోపాధ్యాయులు గారికి, ఇప్పుడు అనుకోండి పంచాయతీ వారికి, కలిదిండి పోలీస్ స్టేషన్ వారికి అని పైన రాస్తాం కదా, ఇంట్రడక్షన్. అది పరిచయం. 1 నుంచి 3 వచనాలు పరిచయం అయితే 4 నుంచి 6 వచనాలు రాసుకోండి. ఫిలెమోనుకు రాసిన పత్రిక 4 నుంచి 1వ అధ్యాయం ఇది. 1వ అధ్యాయం 4 నుంచి 6 వచనాల్లో ఫిలెమోను కోసం ప్రార్థన. ఫిలెమోను కోసం పౌలు చేసిన ప్రార్థన, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాడు ఫిలెమోనుకి. అయ్యా వందనాలు అని కృతజ్ఞతలు తెలియజేస్తూ, మీకోసం మేము అనుదినం ప్రార్థన చేస్తున్నాం, మా ప్రార్థనలో మిమ్మల్ని మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఆత్మీయ తండ్రి బాధ్యత అది. ఆత్మీయ పిల్లలు ఎక్కడున్నా, ఇప్పుడు తమ్ముడు ఏలూరులో ఉన్నాడు కదా అని చెప్పి సతీష్ కోసం ప్రార్థన చేయడం మానేస్తానా? రాజీ భీమవరంలో ఉంది కదా అని ప్రార్థన చేయడం మానేస్తానా? నాగలక్ష్మి హైదరాబాద్లో ఉంది కదా అని ప్రార్థన చేయడం మానేస్తానా? వాళ్ళు ఎంత దూరంలో ఉన్నా ఆత్మీయ తండ్రి బాధ్యత ఏంటి? వాళ్ళ కుటుంబం కోసం, వాళ్ళ క్షేమం కోసం ప్రార్థన చేయడు. ఇప్పుడు ఫిలెమోను దూరంగా ఉన్నాడు. ఫిలెమోనుకు పత్రిక రాస్తున్నాడు పౌలు గారు. అయ్యా ఫిలెమోను, నీ కోసం మేము అనుదినం ప్రార్థన చేస్తున్నాం. ఆత్మీయ తండ్రి బాధ్యత, భారం అది. దేవునికి స్తోత్రం చెప్పండి. సరే మంచిది. తర్వాత 1వ అధ్యాయం 7వ వచనం ఫిలెమోను జీవితం.
లేదా ఫిలేమోను ప్రవర్తన రాసుకోండి. ఫిలేమోను ప్రవర్తన పౌలుకి ఓదార్పు ఆదరణ కలిగించింది. ఫిలేమోను యొక్క ప్రవర్తన పౌలుకి ఆదరణ ఇచ్చింది, ఓదార్పునిచ్చింది, సంతోషాన్ని ఇచ్చింది. ఆ వచనం 7వ వచనం. ఇప్పుడు మీ అందరి ప్రవర్తన అండి దైవజనుడికి ఏం రావాలి? సంతోషం కలిగి. మీ అందరి ప్రవర్తన నాకేం కలిగించాలి? మీకోసం నేను ప్రార్థన చేస్తున్నాను, మిమ్మల్ని బట్టి నాకేం కలగాలి? సంతోషం కలగాలి, ఆదరణ కలగాలి, ఓదార్పు కలగాలి. ఫిలేమోనును బట్టి పౌలుకి ఆదరణ కలిగిందంట. దేవుని స్తోత్రం చెప్పాలి గట్టిగా. ఎవరైనా నిద్రమోహంతో ఉంటే పేరెత్తి మరీ చెప్పేస్తా, నాకు రాబీపీ వచ్చేస్తుంది. మామూలుగా యాక్టివ్గా ఉండాలి, సంతోషంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి. మన శరీరం ఎంత సహకరించకపోయినా వాక్యం క్రొవ్వు మీదరు నాకు దొరికిను అంటాడు దావీదు గారు. క్రొవ్వు మీదరు తలకే మోసం పెడితే ఎట్ట తింటారు? ఇప్పుడు శీతాకాలం ఆవురావురు మన తింటారు. అలా ఉండాలి వాక్యం చెప్తున్నప్పుడు. ఏ ఒక్క మాట కూడా పెడచెవిని పెట్టకూడదు. దేవుని స్తోత్రం చెప్పండి. నిద్రభారము తొలగిపోవును గాక, అపవిత్రాత్మ తొలగిపోవును గాక. మొదలెట్టి 10 నిమిషాలు కూడా గాల వచ్చేసింది అపవిత్రాత్మ, దురాత్మ, నిద్రాత్మ. నిద్ర యందు ఆసక్తి విడుము అని వాక్యం చెప్తుంది. విడిచిపెట్టలేదనుకో దరిద్రం ఎలా పరిగెత్తుకొస్తా తెలుసా? ఆయుధస్తుడు పరిగెత్తుకొచ్చినట్టు పరిగెత్తుకొస్తుందంట దరిద్రం. కాబట్టి దేవుని వాక్యాన్ని శ్రద్ధగా విందాం. ఇప్పుడు ఎక్కడి వరకు చెప్పాను? 7వ వచనం దాకా చెప్పా. మొదటి అధ్యాయం 8వ వచనం 21వ వచనం దాకా. మొదటి అధ్యాయము 8 నుంచి 21వ వచనం. ఇదే మన వాక్య ధ్యానాంశం. మొదటి అధ్యాయము 8 నుంచి 21 వచనాలు. ఒక పాఠం చెప్తున్నాడు అని అనుకోవద్దు. ముందు అలాగే ఉంటది, తర్వాత ఉంటది. ఒనేసిము గురించి పౌలు విన్నపం. ఇదే మన వాక్య ధ్యానాంశం. ఒనేసిము గురించి పౌలు విన్నపం. ఎవరండి ఫిలేమోను, ఎవరండి ఒనేసిము, ఎవరండి పౌలు, ఇవన్నీ చెప్తా, కంగారు పడకండి. ఒనేసిము గురించి పౌలు విన్నపం. దేవునికి స్తోత్రం. మొదటి అధ్యాయం 22వ వచనం. పౌలు తన కోసం చేసుకున్న విన్నపం. అయ్యా, దేవుని కృప ఉంటే, అనుగ్రహం ఉంటే నేను వస్తా, బస సిద్ధం చేయి అని అంటాడు. తన కోసం విన్నపం చేస్తాడు. ఆ వచనం అది కూడా నేను వివరించను. ఆఖరిగా 23 నుంచి 25 వచనాలు పౌలు ముగింపు మాటలో, నా వైపు చూడండి, మాటలు శ్రద్ధగా వినండి. పౌలు ముగింపు మాటలు కూడా నేను వివరించను. ఇప్పుడు మన వాక్య ధ్యానాంశం రిఫరెన్స్ చెప్పండి దయచేసి. అది 8 నుంచి 21 వచనాలండి మన వాక్య ధ్యానాంశం. నేను 4 విషయాలు చెప్తాను ఈ పత్రికలో నుంచి. ఎన్ని విషయాలు చెప్తాను? 4 విషయాలు. అరగంటే చెప్తాను, ఎక్కువ చెప్పను. అరగంటే చెప్తాను, శ్రద్ధగా వినండి. ఎవరు ఫోన్లు మోగనవద్దు, అటు ఇటు తిరగొద్దు, అటు ఇటు లేవద్దు. ఫోన్ వచ్చిందని లేచి వెళ్ళినా కూడా మీరు వాక్యాన్ని తొక్కేసి వెళ్ళిపోతున్నారు. అది దాని అర్థం చేసుకోండి. దైవజనుని కాదు, వాక్యాన్ని తొక్కేసి వెళ్తున్నారు. మీరు మందిరంలోకి వచ్చినప్పుడు సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసేయాలంతే. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఇప్పుడు ఫిలేమోను గురించి చెప్తాను. ముందు ఎవరి గురించి చెప్పమంటారు? ఫిలేమోనుకు రాసిన పత్రిక. అసలు ఫిలేమోను ఎవరు, పౌలు ఎవరు? రాసుకోండి రిఫరెన్స్. ఫిలేమోనుకు రాసిన పత్రిక, క్షమించాలి, అపోస్తుల కార్యాలు 19వ అధ్యాయం 9 నుంచి 10 వచనాలు. ఈ రిఫరెన్స్ చదువుదామా? అపోస్తుల కార్యాలు 19వ అధ్యాయం 9 నుంచి 10 వచనాలు. అయితే కొందరు కఠినపరచబడిన వారై ఒప్పుకొనక జనసమూహం ఎదుట ఈ మార్గమును దూషించుచున్నందున ప్రతిదినము తురన్ను అని ఒకని పాఠశాలలో తర్కించుచూ వచ్చాను. 2 ఏండ్ల వరకు ఇలాగున జరిగిన గనుక యూదులేమి, గ్రీసు దేశస్థులేమి, ఆసియాలో కాపురం ఉన్న వారందరూ ప్రభు వాక్యము వినిరి. ఈ రిఫరెన్స్ నేను ఎందుకు చదివించాను మీకు అర్థం కాదు, ఇప్పుడు చెప్తే అర్థమైంది. అపోస్తుడైన పౌలు గారు ఆసియా అనే ప్రాంతంలో సువార్త ప్రకటిస్తున్నారండి. కొంచెం వాదం జరుగుతుంది, తర్కం జరుగుతుంది. ఇలా కాదని చెప్పి ఒక రూమ్ తీసుకున్నాడు ఆయన. ఒక రూమ్ తీసుకుని ఒక పాఠశాల తీసుకున్నాడు. తురన్ను అనే అతని పాఠశాల అది. ఆ పాఠశాల తీసుకుని ఎవరికైనా డౌట్లు ఉంటే అక్కడికి రండి అని చెప్పాడు. ఎవరికైనా డౌట్లు ఉంటే సువార్త వినాలనుకుంటే అక్కడికి రండి అన్నాడు. అక్కడికి వెళ్ళినటువంటి వారు అనేక మంది, యూదులేమి, గ్రీసు దేశస్తులేమి అనేకులు ఏం చేశారంటే అక్కడ ప్రభు వాక్యము విన్నారు. వారిలో ఒకడే ఫిలేమోను. ఈ ఫిలేమోను రాసుకోండి, కొలసీ పట్టణానికి చెందినవాడు. కొలసీ పట్టణానికి, టర్కీ దేశానికి, రోమా ప్రభుత్వానికి చెందినటువంటి వాడు. ఫిలేమోను కొలసీ ప్రాంతానికి చెందినవాడు. ఇతను వ్యాపార సంబంధంగా ఆసియా అనే ప్రాంతానికి వచ్చి పౌలు చెప్పినటువంటి మాటలు విని
అతను రక్షించబడ్డాడు. ఇప్పుడు చెప్పండి, ఫిలేమోన్ ఎవరు, పౌలు ఎవరు? ఓకే, ఇప్పుడు ఫిలేమోన్ ఏమయ్యాడు? పౌలుకి శిష్యుడయ్యాడు. నెంబర్ 1 మంచి మాట చెప్పారు, ఆత్మీయ కుమారుడు అయ్యాడు. నెంబర్ 1 శిష్యుడయ్యాడు. నువ్వు మీ అమ్మ దగ్గరికి వెళ్ళి కూర్చో, అర్జెంట్కి వెళ్ళిపో. అటు ఇటు తిరిగితే అలా అయిపోద్ది ప్రసంగం అంతా. నాకు ఏసు రక్తమే కూర్చో, టక్కమని కూర్చో. వెంటనే దేవుని స్తోత్రం చెప్పండి. నా వైపు చూడండి, పిల్లల వైపు అలాగే తిరుగుతారు. నేను కూడా పట్టించుకోను, మీరు కూడా పట్టించుకోమాక. దేవుని స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి అమ్మా. ఇప్పుడు సబ్జెక్ట్ మీకు ఇంట్రెస్ట్గా ఉందండి? ఎప్పుడైనా విన్నారు ఈ ప్రసంగం? వినలేదుగా? నేను చెప్పండి, మీరు ఎక్కడ విన్నారు? నేను కూడా ఇది మొదటిసారి చెప్పడం. దేవునికి స్తోత్రం కలుగునుగా. అంటే ఇంకెక్కడైనా బయటికి సభలకు వెళ్ళినప్పుడు యూట్యూబ్లో ఏమన్నా వాక్యాలు కొదవా వింటున్నారు కదా, చాలా వాక్యాలు. ఒకవేళ విన్నారేమో అని డౌట్. ఇంత క్లారిటీగా ఎవరో చెప్పరంట. సిస్టర్ గారికి చెప్పట్లు కొట్టండి సార్. నిజంగా ఊళ్ళో మెప్పు పొందరు అన్నాడు యేసుప్రభులు వారండి. నిజంగా బయట వాళ్ళని మెచ్చుకునేంతగా మా సంఘం మమ్మల్ని మెచ్చుకోరండి. దేవునికి స్తోత్రం కలుగునుగా. దేవునికి స్తోత్రం చెప్పండి. బయటను పొగుడతారా? దేవునికి స్తోత్రం చెప్పండి. సరే, సంఘాన్ని దేవుడు దీవించును గాక. సిస్టర్ గారిని బట్టి సంతోషిస్తున్నాను, మంచి మాట చెప్పారు. దేవునికి స్తోత్రం చెప్పండి. కాబట్టి ఇంత క్లారిటీగా చెప్తున్నప్పుడు మీరు శ్రద్ధగా వినాలన్నమాట. ఫిలేమోన్ ఎవరంటే అతను ఒక ధనవంతుడు, అతను ఒక వ్యాపారి, అతను ఒక కోటేశ్వరుడు, అతను కొలసి పట్టణానికి చెందినవాడు. అతడు ఆసియాకు వచ్చాడు వ్యాపార నిమిత్తం. వచ్చి పౌలు గారు చెప్తున్న మాటలు విన్నాడు, రక్షించబడ్డాడు, విశ్వాస అయ్యాడు, శిష్యుడు అయ్యాడు. ఇప్పుడు పౌలు గారికి ఆత్మీయ కుమారుడు అయ్యాడు. అర్థమవుతుందండి? ఇప్పుడు పౌలు గారికి ఏమయ్యాడు? మరి పౌలు ఏమయ్యాడు? మరి చెప్పరా? అది కూడా విచిత్రమేనా? ఇదే ఇంటర్నేషనల్కి వచ్చిన ఏంటంటే పౌలు ఆత్మీయ తండ్రి అయ్యాడు. ఆత్మీయ తండ్రి అయ్యాడు. గమనించాలి. ఇప్పుడు ఫిలేమోను ఇంట ఒక సంఘం ఉందంట. ఏముందండి చూడండి. ఫిలేమోను రాసిన పత్రిక 1వ అధ్యాయం పరిచయం చూడండి, ఏమనుంది అక్కడ? క్రీస్తు యేసు ఖైదీ అయిన పౌలును ఎక్కడుందంట సంఘం? ఇప్పుడు ఎక్కడుంది? ఒకప్పుడు మందిరాలు లేవు. ఆదిమ అపోస్తులు ఇళ్లలోనే ఆరాధన జరిగించేటటువంటి వారు. ఇప్పుడు ఫిలేమోన్ ఏం చేశాడంటే తన ఇంట సంఘాన్ని ఏర్పాటు చేశాడు. ఇది మనం గమనించాల్సినటువంటి సంగతి. పౌలు గారు ఎక్కడున్నారండి? ఇప్పుడు చెరలో ఉన్నారు. ఈ పత్రిక ఫిలేమోనుకు రాసిన పత్రిక రాసినప్పుడు ఆయన చెరలో ఉన్నాడండి. మరి ఫిలేమోనుకు పత్రిక రాయడానికి గల కారణం ఏంటి? నేను ఇక్కడ ఖైదులో ఉన్నాను, నన్ను ఆదరించు, బలపరచు, ప్రేమించు, కొంత కానుక పంపించాను రాస్తున్నాడా? కానే కాదండి. ఎవరి కోసం రాస్తున్నాడంటే ఒనేసిము కోసం రాస్తున్నాడు. ఇప్పుడు ఫిలేమోన్ ఎవరో చెప్పాను, పౌలు ఎవరో చెప్పాను, మధ్యలో ఈ ఒనేసిము ఎవరో అని మీకు డౌట్ రావాలి. ఎవరండి ఈ ఒనేసిము అంటే? ఈ ఫిలేమోన్ దగ్గర అనేక మంది బానిసలు ఉన్నారు, అనేక మంది దాసులు ఉన్నారు. గొప్పోళ్ళ ఇంట్లో ఎవరు ఉండేవాళ్ళు అంటే పాలేరులు ఉండేవాళ్ళు. నా చిన్న వయసులో కూడా పాలేరులు పెట్టుకునేవాళ్ళు. ఇప్పుడు ఎక్కడున్నారండి పాలేరులో? అప్పుడు దాసులు ఉండేవాళ్ళు, బానిసలుగా పనిచేసేవాళ్ళు. జీవిత పర్యాంతం వరకు కూడా చచ్చిన బతికిన చావు బతుకులో ఉన్నా కూడా వాళ్ళు చెప్పిన పనులు చేయాల్సిందే, వాళ్ళు చెప్పిన పని చేయాల్సిందే, వాళ్ళు పెట్టింది తినాల్సిందే. ఇప్పుడు ఫిలేమోను అనేటటువంటి ఒక ధనవంతుని దగ్గర ఒనేసిము అనే ఒక వ్యక్తి, యవనస్తుడు, పెళ్లి కాని ఒక యవనస్తుడు పని చేస్తున్నాడు, దాసుడుగా ఉన్నాడు. వీళ్ళిద్దరికి ఏం సంఘర్షణ జరిగిందో తెలీదు, లేకపోతే దొంగతనం చేసి పారిపోయాడో తెలీదు. చరిత్ర చెప్తుంది, బైబిల్ పండితులు చెప్తున్నారు, అతను దొంగతనం చేసి తన యజమానికి నష్టం కలిగించి పారిపోయాడు అని. దొంగతనం చేసి పారిపోయాడు అని. ఇప్పుడు ఈ ఒనేసిము ఎవరంటే దాసుడు. చెప్పండి, ఒనేసిము అంటే ఎవరు? దాసుడు అంటే బానిస, కట్టిక దాసత్వం చేస్తున్నాడు. అతనికి చిరాకేసింది, విడుదల కావాలనుకున్నాడు, బయటకు వచ్చేసాడు. విడుదలేమో కానీ యజమానుడి దగ్గర ఉంటే ఒక అడుగు లేటైనా అన్నం కూడుకుమ్ములు దొరికాయి. ఇప్పుడు బయటకు వచ్చిన తర్వాత కూడుకుమ్ములు పెట్టే నాదుళ్ళే, తల్లిదండ్రులే, పెళ్లిగాల, యవనస్తుడు, బానిస బతికేవాడు యజమాని నుంచి పారిపోయాడు, దొంగతనం చేసి ఆ డబ్బున్నంత వరకు తిన్నాడు, తిరిగాడు. ఇప్పుడు ఆ డబ్బు అయిపోయింది. ఇప్పుడు ఏం చేయాలి? స్వతంత్రత కావాలి, విడుదల కావాలి. ఇప్పుడు నా యజమాని ఇంటి నుంచి పారిపోయినా కూడా నాకేం లేదు, స్వతంత్రత లేదు, విడుదల లేదని తిరుగుతున్నాడు. ఆ పక్క తిరుగుతుంటే మళ్ళీ ఎక్కడో దొంగతనం చేశాడు, దొరికిపోయాడు. రోమా సైనికులు అతన్ని పట్టుకుని జైల్లో పెట్టేశారు. ఏం చేశారు? జైల్లో పెట్టేశారు. జైల్లో పెట్టేస్తే ఆ జైల్లో ఆల్రెడీ క్రీస్తు సువార్త నిమిత్తం ఖైదీ అయినటువంటి పౌలు గారు అక్కడ ఉన్నారు. ఆ పౌలు గారు బోధ చేస్తుంటే ఓ గుంపు వచ్చి కూర్చుని వాక్యం వింటున్నారు. ఆ గుంపులోకి ఈయన గారు కూడా వెళ్ళి వాక్యం వింటా విన్నాడు, విశ్వసించాడు, రక్షణ పొందాడు. ఇతను కూడా పౌలు బంధకములలో ఉండి కూడా
ఆత్మీయ కుమారుడయ్యాడు ఒనేసిము. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని మనం మహింపడతాం. ఇప్పుడు ఒనేసిము విడుదల కావాల్సి వచ్చింది. ఇప్పుడు ఒనేసిము ఎక్కడికి వెళ్ళాలి అంటే ఇతని దగ్గరే ఉంచుకోవచ్చు, కానీ అది మంచి అభిప్రాయం కాదు, అది మంచి సబబు కాదని చెప్పి ఫిలేమోను యొక్క దాసుడిని నా దగ్గర పెట్టుకోవడం సబబు కాదని చెప్పి ఇప్పుడు ఒక పత్రిక రాస్తున్నాడు. ఫిలేమోనుకు రాస్తున్నాడు. ఎందుకు రాస్తున్నాడంటే ఒనేసిము గురించి రాస్తున్నాడు. ఇదిగో ఫిలేమోను, ఒకప్పుడు నీ దగ్గర ఉన్నాడే ఒనేసిమని యవనస్తుడు, ఇతను నీకు ఏదో కొంచెం నష్టం కలిగించి పారిపోయాడు కదా, ఆ నష్టం నా ఖాతాలో వేసే, నేను చూసుకుంటా, నేను ఇస్తా. ఇప్పుడు ఇతను నువ్వు ప్రేమించు, ఇతను నువ్వు చేర్చుకో. ఎలాగా? దాసుడుగా కాదు, సహోదరుడుగా చేర్చుకో, ఆత్మీయ కుమారుడుగా చేర్చుకో అని రాసినటువంటి లెటరే ఫిలేమోనుకు రాసిన పత్రిక. అయిపోయిందండి. ఇప్పుడు ఇతని గురించి ఫిలేమోనుకు రాసిన పత్రికలో ఒనేసిము గురించి మనం నేర్చుకోవాల్సినటువంటి ఆత్మీయ పాఠాలు ఏంటంటే 4 విషయాలు చెప్తాను. ఫిలేమోను ఎవరో చెప్పాను, ఒనేసిము ఎవరో చెప్పాను, పౌలు ఎవరో చెప్పాను. ఫిలేమోను అంటే ఆత్మీయ కుమారుడు పౌలుకి, పౌలు ఆత్మీయ తండ్రి. ఈ ఆత్మీయ తండ్రి ఆత్మీయ కుమారుడికి లెటర్ రాస్తున్నాడు. ఎవరి కోసం రాస్తున్నాడు అంటే ఒనేసిము కోసం రాస్తున్నాడు. ఇప్పుడు ఒనేసిముకి మధ్యవర్తిగా ఉన్నాడు అపోస్తలుడైన పౌలు గారు, అలాగే నీకును నాకును మధ్యవర్తిగా ఉన్నాడు యేసు ప్రభులు వారు. దేవునికి స్తోత్రం కలుగునుగా. కాబట్టి ఏ విధంగా ఇప్పుడు ఒనేసిము గురించి మధ్యవర్తిగా ఉండి ఆ యజమానుని దాసుని కలిపాడో పౌలు, విడిపోయినటువంటి మన సత్సంబంధాన్ని, మన అనుబంధాన్ని, దైవికమైనటువంటి అనుబంధాన్ని, కోల్పోయిన మన అనుబంధాన్ని తిరిగి కలిపాడు యేసుక్రీస్తు ప్రభుల వారు మధ్యవర్తిగా. కలవరి కొండపై 2 చేతులు చాచి ఒక చేత్తో మనల్ని పట్టుకుని మరొక చేత్తో దేవుని పట్టుకుని మన చేతిని దేవుని చేతితో కలిపాడు మధ్యవర్తిగా ఉన్న యేసుక్రీస్తు ప్రభుల వారు. దేవునికి స్తోత్రం కలుగునుగా. అదండి ఈ వాక్యార్థం. ఇప్పుడు ఈ ఒక్క పత్రికలో ఒకే ఒక అధ్యాయం ఉంది, 25 వచనాలు ఉన్నాయి. అన్ని నేను చెప్పను, 4 వచనాలే చదివిస్తా. ఎన్ని వచనాలండి? 1వ వచనం చదవండి. ఫిలేమోనుకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 8వ వచనం అండి. కావున యుక్తమైన దానిని గూర్చి నీకు ఆజ్ఞాపించుటకు క్రీస్తునందు నాకు బహుధైర్యము కలిగి ఉన్నను. ఒక్క నిమిషం ఆగండి. మీ హస్బెండ్ ఎక్కడికి వెళ్ళాడు చూడు ఒకసారి, బయటికి వెళ్ళి తీసుకురా. నీకు ఇప్పుడు ఆయుధం ఎత్తున్నాను, నువ్వు దవడ మీద కొట్టినా నిన్ను తిరిగి ప్రశ్నించడం. కుమ్మే వెళ్ళిపోయాడా? దాన్ని ఏమంటారు? లేజినెస్ అంటారు, బద్ధకం అంటారు, సోమరిపోతనం అంటారు, లెక్కలేనితనం అంటారు. మందిరానికి వచ్చి వాక్యం ప్రకటిస్తానికి వెళ్ళిపోవడాన్ని ఏమంటారు? ఒళ్ళు కొవ్వెక్కటం అంటారు దాన్ని. నిన్ను తిట్టట్లేదమ్మా, నువ్వు బాధపడకు, నువ్వు సంతోషంగా ఉండు, నువ్వు సన్నిధిలో ఉన్నావు, నిత్య సుఖశాంతులు ఇస్తాడు దేవుడు నీకు. అని వ్యాపారం చేస్తున్నాడు కానీ చిల్లు సంచులు వేసిన డబ్బు అయిపోతుంది. ఎందుకో తెలుసా? కరోనా వచ్చి చావు బతుకులు ఉంటే చచ్చిపోతున్నాను ఏడ్చి ప్రలాపించిన రోజులు ఉన్నాయి, మర్చిపోతున్నాడు. ఫోన్ స్విచ్ ఆఫ్ చేయాలి, అటు తిరగొద్దు, వాక్యాన్ని తొక్కేసినట్టే, దైవజనులు తుణీకరించినట్టు అని చెప్పాను నేను. అయినా అర్థం ఏంటో నాకు అర్థం కాదు. అలాంటప్పుడు మందిరానికి మానేమనమ్మా, సభాముఖంగా చెప్తున్నాను. దైవజనుడు అంటే లెక్కలేనప్పుడు, దేవుని వాక్యం అంటే భయం భక్తి లేనప్పుడు మందిరానికి రావనవసరం లేదు. మీ ఆయన కావచ్చు, నా బామర్దే కావచ్చు, నా భార్య కావచ్చు, నా తమ్ముడే కావచ్చు, అక్క కావచ్చు, మీ సంఘస్థులు ఎవరైనా కావచ్చు, వాక్యం ప్రకటిస్తున్నప్పుడు అటు తిరగడం కానీ బయటికి వెళ్ళిపోవడం కానీ చేస్తే అసలు మందిరానికి రానవసరంలా. యెహోవా భయం ఉంది, పాపం చేయొద్దని వాక్యం చెప్తుంది. ఎవరు చెప్తారు ఇంత వాక్యం? ఎన్ని గంటల తరబడి నేను కూర్చుని నా నరాలు ఒత్తిరెక్కిపోయి తలనొప్పి వచ్చి టాబ్లెట్లు మింగి ఇంతగా నేను వాక్యాన్ని సేకరించి సమకూర్చి చెరుకు గెడ నలిగిపోయి చెరుకు రసం వస్తుంది చూసారా, అలా నలిగిపోతే వస్తుంది మీకు ఈ వాక్యం, ఊరకనే రావట్లా. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. సరే, చాలా మంచి సబ్జెక్ట్లో ఉన్నప్పుడు చూసారండి, తప్పిపోయిన గొర్రె మీద ఉంటుందండి కాపరికి. 99 గొర్రెలు మీ మీద నాకు ఉండదు, మీరు అందరూ ఆల్రెడీ లోపల ఉన్నారు. వెళ్ళిపోయిన గొర్రె మీద ఉంది కాపరికి, మన మనసంతా అక్కడే ఉంటుంది. బాగుపడిపోతారు వాక్యం అంటే. విన్నవడు సాతాను, విన్నవడు రానివడు, కూర్చొనివ్వడు. పెద్ద బిజినెస్ షెడ్యూల్, మరి పెద్ద గొప్ప వ్యాపారవేత్త, మరి ముఖేష్ అంబానీ కంటే బిజినెస్ షెడ్యూల్. మరి ముఖేష్ అంబానీ సార్ గుడికి వెళ్ళాడంటే చొక్కా తీసేస్తాడు ముఖేష్ అంబానీ. చుట్టూ ప్రదక్షిణ చేయమంటే చేస్తాడు ముఖేష్ అంబానీ. అన్యులకున్న భయం క్రైస్తవులకు లేదు ఈ రోజున. సరే గమనించాలి, కుటుంబం ఎవరో దయచేసి బాధపడొద్దు, నేను ఇట్లా హెచ్చరించానని, గద్దించానని. ఇష్టం ఉంటే మనస్ఫూర్తిగా మందిరానికి రండి, వాక్యం వినండి, వాక్యానుసారంగా జీవించండి, అప్పుడు దీవించబడతారు. లేకపోతే దీవెన రాదు.
దేవుని రాదంతే. ఇంకా కఠినమైన మాటలు ఉన్నాయి కానీ నేను మింగేస్తున్నాను. సరే, నేను సబ్జెక్ట్లోకి వస్తున్నాను. 8వ వచనం, కావున యుక్తమైన దానిని గురించి నీకు ఆజ్ఞాపించుటకు క్రీస్తునందు నాకు బహుధైర్యము కలిగి ఉన్నను. అంటే దీని అర్థం ఏమనుకుంటున్నారు? నా వైపు చూడండి. నీకు ఆజ్ఞాపించుటకు నేను ఆజ్ఞాపించగలను. ఫిలేమోను, నువ్వు ఇలా చెయ్యంటే చేయాల్సిందే. ధనవంతుడైతే అయ్యాడు, కోటేశ్వరుడు అయితే అయ్యాడు, ఆత్మ విషయంలో రుణస్థుడు పౌలుకి. మీ అందరూ ఎంత గొప్పలో నాకు అనవసరం. క్రీస్తు విషయంలో మీ అందరూ ఆత్మ విషయంలో నాకేమై ఉన్నారు? రుణస్థులై ఉన్నారు. మిమ్మల్ని ఆజ్ఞాపించే ధైర్యం మాకుంది. ఇప్పుడు నేను ఆజ్ఞాపించానంటే ధైర్యంతో మాట్లాడాను నేను. అదే పౌలు అంటాడు, ధైర్యం నాకుంది, నీకు ఆజ్ఞాపించగలిగిన ధైర్యం నాకుంది, కానీ నేను ఆజ్ఞాపించట్లా. ముసలోడిని అయిపోయాను, వృద్ధుడిని అయిపోయాను, బతుమాలుతున్నాను. ఈ లెటర్ రాసినప్పటికీ పౌలు గారు వృద్ధాప్యంలోకి వచ్చారు. చూడండి ఏమంటున్నాడు, నీకు ఆజ్ఞాపించుటకు క్రీస్తునందు నాకు బహుధైర్యము కలిగి ఉన్నను. వృద్ధుడును ఇప్పుడు క్రీస్తు యేసు ఖైదీనై ఉన్న పౌలను నేను ప్రేమను బట్టి వేడుకొనుట మరీ మంచిదనుకొని నా బంధకములలో నేను కనిన నా కుమారుడగు ఒనేసిము కోసరము నిన్ను వేడుకొనుచున్నాను. గట్టిగా చెప్పలు కొట్టి దేని మనం మహిమ పరుద్దామండి. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. నేను బతిమాలుతున్నానండి. నేను ఇంతకుముందు కూడా నేను బతిమాలుతున్నాను. మా సేవకు లక్షణం అది. కోపపడ్డానికి ఒక క్షణం చాలండి. కోపపడకూడదు, కోపపడనకూడదు. సంఘస్థులు ఎలీషా మరణకరమైన పరిస్థితుల్లో ఉండి మరణించడానికి కొన్ని క్షణాల ముందు కోపడ్డాడు. తెలుసా? ఎలీషా గొప్ప దైవజనుడు. కోపడ్డాడు. బాణం నేలకేసి కొట్టంటే 5 సార్లు అన్న కొట్టలా, 3 సార్లు కొట్టాడు. నువ్వు ఎందుకు కొట్టలా? ఇంకా ఎక్కువ సార్లు కొట్టు. 5 సార్లు 5 మార్లు అయినా కొట్టుంటే పూర్తిగా సిరియను నువ్వు జయించేవాడు. 3 సార్లు కొట్టావు. కోపడ్డాడండి ఎలీషా. దైవజనుడు ఏంటి కోపం ఏంటి అంటారు కొంతమంది. ఎందుకు రాదు కోపం? తల్లిదండ్రులు మీ పిల్లల మీద కోపం రాదా మీకు? ఆత్మ పిల్లలు అయినప్పుడు ఆత్మ పిల్లల మీద కోపడతాడు దైవజనుడు. ఇదే చూపించాలంతే. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇప్పుడు నాకు అధికారం ఉంది, నాకు ధైర్యం ఉంది, నాకు ఆ ధైర్యం ఉంది, నీకు ఆజ్ఞాపించగలను. ఏమని? దాసుణ్ణి ఇన్ని సంవత్సరాలు బానిసత్వం చేయాలి, తర్వాత విడుదల ధర్మశాస్త్రాన్ని తీసుకొచ్చి ఇప్పుడు బోధించవచ్చు. ఈ బోధ ఏమి చేయట్లే. ఇప్పుడు ధర్మశాస్త్రంలో ఉన్న ఆజ్ఞలన్నీ తీసుకొచ్చి, ధర్మశాస్త్రంలో ఉన్న విషయాలన్నీ తీసుకొచ్చి ఫిలేమోనుకి బోధించవచ్చు. కానీ ఏమి చెప్పట్లా, బతిమాలుతున్నాడు. ఇదిగా ఒనేసిము కోసరము నేను బతిమాలుతున్నాను, ప్రేమపూర్వకంగా వేడుకుంటున్నాను. ఆత్మీయ తండ్రి అయ్యుండి ఆత్మీయ కుమారుడిని వేడుకుంటున్నాడండి ప్రేమతో. నేను కూడా వేడుకుంటున్నాను మిమ్మల్ని. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. ఏమని వేడుకుంటున్నాడంటే ఇప్పుడు చూడండి, అతడు మునుపు నీకు నిష్ప్రయోజనమైన వాడే గాని ఇప్పుడు నీకును నాకును ప్రయోజనకరమైన వాడాయేను. ఇప్పుడు ఈ 4 మాటలకి నేను టైటిల్ ఏం పెడతానంటే మునుపు, ప్రస్తుతం. చెప్పండి. మొదటి మాట రాసుకోండి, మునుపు. మునుపు అంటే ఇంతకు ముందు అని అర్థం. మునుపు అనే మాట రాసుకోండి. మన సబ్జెక్ట్ ఇది ఉంటే మీకు అర్థమైపోద్ది సబ్జెక్ట్. మునుపు. తర్వాత రెండో మాట ప్రస్తుతం. మునుపేంటి, ప్రస్తుతం ఏంటి? చెప్పండి. మునుపు ఏంటి, ప్రస్తుతం ఏంటి? ఇది మనం నేర్చుకోబోతున్నాం అండి. పౌలు గారు అంటున్నారు, మునుపు నీకు నిష్ప్రయోజనమైన వాడే కానీ ఇప్పుడు ప్రయోజనకరమైన వాడు. ఈ మాటకి చెప్పే ముందు, ఈ ప్రయోజనకరమైన వాడు అనే మాట చెప్పక ముందు ఈ వచనంలో నుంచే మొట్టమొదటి మాట రాసుకోండి. ఇప్పుడు ఒకప్పుడు పాపి, ఇప్పుడు రక్షించబడిన వాడు. మొట్టమొదటి మాట రాసుకోండి. 4 మాటలు చెప్తున్నాను కదండి. మొట్టమొదటి మాట, ఒకప్పుడు ఏమై ఉన్నాడు, ఇప్పుడు ఏమయ్యాడు. ఒనేసిము అతని ఫిలేమోను దాసుడు. ఫిలేమోనికి పత్రిక రాస్తున్నాడు పౌలు. హలో ఫిలేమోను, బాగున్నావా? నేను బాగున్నాను. నిన్ను బట్టి నేను చాలా సంతోషిస్తున్నాను. నీ ప్రేమ, నీ యొక్క నమ్మకత్వం, నీ యొక్క పరిశుద్ధతను బట్టి నేను ఎంత ఓదార్పు పొందుతున్నాను. నీ విశ్వాసులు అనేక మంది పాలు పొందుడు చూసి నీ ఇంట ఉన్న సంఘాన్ని బట్టి నేను సంతోషిస్తున్నాను ఫిలేమోను. ఇప్పుడు ఈ పత్రిక రాయడానికి గల కారణం ఏంటంటే ఒనేసిం అతను ఎవరో కాదు, నీ దాసుడే, నీ దగ్గర బానిసగా ఉన్నతనే, నీ దగ్గర నీకు నష్టాన్ని కలిగేసి పారిపోయినటువంటి వాడే. అతను ఎక్కడికో వెళ్ళిపోలేదు, నన్ను కలుసుకున్నాడు, నా దగ్గరకు వచ్చాడు. పరిశుద్ధాత్మ పూర్ణుడిగా నేనుండి వాక్యం మాట్లాడుతున్నప్పుడు నా దగ్గర ఉండి వాక్యాన్ని విన్నాడు, వాక్యాన్ని విని వాక్యాన్ని విశ్వసించాడు, ప్రభునందు విశ్వసించాడు. ఇప్పుడు అతను మనందరి విశ్వాసంలో పాలు పొందాడు. ఇప్పుడు విశ్వాసంలో పాలు పొందిన అతను రక్షించబడ్డాడు. నేనే రక్షణ ఇచ్చాను అతనికి. ఇప్పుడు అతన్ని నీ దగ్గరికి పంపిస్తున్నాను అని అతని కోసం వేడుకుంటున్నాడు. ఆ మాటలే చెప్తాను. ఏమేమి ఉచ్చరించాడు ఒనేసిము గురించి ఆ మాటలు చెప్తున్నాను. మునుపు ఏమై ఉన్నాడు, ప్రస్తుతం ఏమై ఉన్నాడు, ఆ మాటలే చెప్తున్నాను. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. ఒకప్పుడు పాపి, ఇప్పుడు ఏమై ఉన్నాడు,
రక్షించబడిన వాడు. ఒక వ్యక్తికి రక్షణ ఎలా వస్తుంది అనే విషయాన్ని మీరు గమనించాలి, నోట్ చేసుకోవాలి. ఒక వ్యక్తికి రక్షణ ఎలా వస్తుందంటే, ప్రభు నామమును బట్టి ప్రార్థన చేయవారందరూ రక్షింపబడుదు. రోమాపత్రిక 10వ అధ్యాయంలో రాయబడింది మాట. ప్రభు నామమును బట్టి ప్రార్థన చేయవారందరూ రక్షింపబడుదురు. ఇప్పుడు ఒకప్పుడు ప్రార్థన అంటే ఏంటో తెలియదు, దేవుడు అంటే ఏంటో తెలియదు, వాక్యం అంటే ఏంటో తెలియదు, యథార్థత అంటే ఏంటో తెలియదు, మంచి అంటే ఏంటో తెలియదు, జీవితం అంటే ఏంటో తెలియదు, ఎలా జీవించాలో తెలియదు, ఎలా జీవించకూడదో తెలియదు, ఎందుకు జీవించాలో తెలియదు, ఎందుకు జీవించకూడదో తెలియదు, అసలేమీ తెలియదు. పౌలు గారి దగ్గరికి వెళ్ళినప్పుడు బంధకాల్లో ఉండి అతను మాట్లాడుతున్న మాటలు విన్నాడండి. బాధలోనే బోధపడద్దంట వాక్యం. ఏ బాధ లేకపోతే వాక్యం ఎక్కదు మీకు. అందుకని కొన్ని శ్రమలు రాణిస్తాడు, అనుమతిస్తాడు దేవుడే, మొట్టిగా లేస్తాడు దేవుడు వాక్యాన్ని వింటామని. దేవుని స్తోత్రం చెప్పాలి గట్టిగా. బాధలోనే బోధపడద్ది. ఇప్పుడు మనోడు విడుదల కోసం తిరుగుతున్నాడు, మరలా చేతులు డబ్బులు అయిపోయినాయి, మళ్ళీ దొంగతనం చేశాడు, జైలుకి వెళ్ళిపోయాడు, జైల్లో బంధకాల్లో ఉన్నాడు. ఒక కాలికి గొలుసులు కట్టేసి ఉన్నాయి, గొలుసులు కట్టేసి గొలుసులు కట్టబడి ఉండి విమోచన కోసం మాట్లాడుతున్నాడండి అపోస్తలుడైన పౌలు గారు. ఒక పక్క అతను బంధకాల్లో ఉన్నాడు, విమోచన కోసం మాట్లాడుతున్నాడు, బంధకాల్లో ఉన్నాడు, సంతోషంగా మాట్లాడుతున్నాడు, బంధకంలో ఉన్నాడు, ఆనందంగా పాడుతున్నాడు, బంధకంలో ఉన్నాడు, సంతోషంగా మాట్లాడుతున్నాడు. ప్రతి దైవజనుని పరిస్థితి అదే మీరు గమనించాలి. ఈరోజు అపోస్తలుడైన పౌలు జైల్లో ఉండి విమోచన గురించి మాట్లాడుతున్నాడు, రక్షణ గురించి మాట్లాడుతున్నాడు, జీవితంలో ఎలా జీవించాలో మాట్లాడుతున్నాడు. అన్ని కోల్పోయిన స్థితిలో ఉండి అన్ని కలిగి ఉన్నట్టు మాట్లాడుతున్నాడు అండి పౌలు. గట్టిగా చప్పలు కొడుతూ దేవుని మనం మహిమపడదాం. దైవజనునికి ఉండే బాధలు, నిందలు, వ్యాధులు మీకు తెలియవు. వెనకాల ఎన్నో పోట్లు మాకుంటాయి, కానీ మేము సంతోషంగా ఉన్నామని కన్నట్టు కనబడతాం మీకు. ఒనేసిము కూడా పౌలు అలాగే కనబడుతున్నాడు. ఒనేసిము దేనికోసం ఎదుగుతున్నాడంటే స్వేచ్ఛ కోసం, స్వతంత్రత కోసం, విడుదల కోసం, విమోచన కోసం తిరుగుతున్నాడు. అతని జీవితంలో తల్లిదండ్రులు లేరు, అతనికి పెళ్లి కాలేదు, ఒంటరివాడు, యవనస్తుడు, దొంగతనాలు చేసి తిరుగుతున్నాడు, బానిస బ్రతుకు నుంచి తప్పించుకుని తిరుగుతున్నాడు. నాకు బానిస బ్రతుకు నుంచి విడుదల కావాలి, నాకు దాస్యత్వం నుంచి నాకు విడుదల కావాలని విడుదల 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 నాకు ఎక్కడ దొరుకుతుందని తిరుగుతుంటే పౌలు యొక్క దైవజనుని మాటల్లో కనిపించింది విడుదల. గట్టిగా చప్పట్లు కూడా దేని మనం మహిమపరుద్దాం. పోనేదమ్మా, పోనేవాళ్ళు నీ ఫోన్ ఇటు. దేవుని స్తోత్రం చెప్పండి. ఇప్పుడు నా వైపు చూడండి, జాగ్రత్తగా నా వైపు చూడండి. ఏం చెప్తున్నానంటే, పౌలు యొక్క స్థితి మీకు చెప్తున్నా. పౌలు కాలికి ఏముంది ఇక్కడ? ఇందాక చెప్పాగా, వినలేదా మీకు? వినపడలేదా? పౌలు కాలికి ఏముంది చెప్పండి? సంఖ్యలు ఉన్నాయి. ఏమన్నా లాక్ తీసివ్వచ్చు కదా. నేను పెట్టిన వాట్సాప్, మీకు పెట్టిన వాట్సాప్ తీసివ్వచ్చుగా. కూర్చో. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇప్పుడు పాటలు పాడుతుండే టైగర్ వాక్యం చెప్పండి అనుకోవద్దు. పాట ఉండాలి, మాట ఉండాలి, హెచ్చరింపు ఉండాలి, గద్దింపు ఉండాలి, అన్ని కలగలిపితేనే వాక్యం. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. ఒక అమ్మగారు అన్నారులే, ఏంటి మన కృతజ్ఞత గుడ్లు అన్ని పాటలే పాడేవు అని అందే. పాటలు పాడేమంటే పాటల్లో ఉన్న అర్థాన్ని గమనించాలిగా. దేవుని స్తోత్రం చెప్పండి. పౌలు గారు చెరలో ఉండి కాలికి గొలుసు కట్టబడి అతను ఏమని పాడుతున్నాడు తెలుసా? చెరలోనైనా స్తుతి పాడుచు మరణము వరకు నిన్ను నేను ప్రకటించేదా. చెరలోనైనా స్తుతి పాడుచు మరణము వరకు నిన్ను నేను ప్రకటించేదా. ప్రాణమా కృంగిపోకే ఇంకొంతకాలం, యేసు మేఘాలపై త్వరలో రానుండగా నిరీక్షణ కోల్పోకు నా ప్రాణమా. యేసు మేఘాలపై త్వరగా రానుండగా నిరీక్షణ కోల్పోకు నా ప్రాణమా. స్తుతి పాడుతూ నిన్నే గణపరచుచు ఆరాధించెదనిలో. ఆ స్తుతి పాడుచు, పాడాలి స్వరమెత్తి, ఆరాధించెదనిలో జీవించుచు. నీ కృప చేతనే నాకు నీ రక్షణ భాగ్యము దొరికిందని. నీ కృప చేతనే నాకు నీ రక్షణ భాగ్యము కలిగిందని. పాడనా ఊపిరి నాలో ఉన్నంత వరకు
పాడనా ఊపిరి నాలో ఉన్నంత వరకు నా విమోచకుడవు నీవేనని రక్షణానందం నీ ద్వారా కలిగిందని నా విమోచకుడవు పాడండమ్మా రక్షణానందం నీ ద్వారా కలిగిందని స్తుతి పాడుచు నిన్నే కనపరచుచు ఆరాధించెదన్నీలో జీవించుచు స్తుతి పాడుచు నిన్నే ఆరాధించెదన్నీలో జీవించుచు. దేవుని స్తోత్రం చెప్పండి. ఒనేసిము దేవుని కోసం ఎదుగుతున్నాడు, విడుదల కోసం, విమోచన కోసం, రక్షణ కోసం ఎదుగుతున్నాడు. చెరలో ఉండి గొలుసులతో కట్టబడి ఉండి పాట పాడుతున్నటువంటి ఇతని యొక్క మాటలు వింటున్నాడండి. చెరలోనైనా ఉండి చెరలోనైనా స్తుతి పాడుతూ, చెరలో ఉండి స్తుతి ఎవరు పాడగలరండి? ఉద్యోగం పోయింది, స్తుతి పాడగలరా? వ్యాపారాలు నష్టం వచ్చింది, స్తుతి పాడగలరా? ఎవరు కేసు పెట్టారు, జైల్లోకి వెళ్ళాం, హై భలే ఆనందంగా ఉంది, సంతోషంగా ఉంది అని అనగలరా? పౌలు అదే చేస్తాడు అక్కడ. చెరలోనైనా స్తుతి పాడుచు మరణము ఏంటి ఆనందం, ఏంటి? జైల్లో ఉన్నాడు, చెప్పకూడదు తింటున్నాడు, గొలుసుల చేత కట్టబడి ఉన్నాడు, వేదనలో ఉన్నాడు, శ్రమలో ఉన్నాడు, కష్టంలో ఉన్నాడు, బాధలో ఉన్నాడు, పైకి ఎలా పాటలు పాడగలుగుతున్నాడు? నిరీక్షణ అంటాడేంటి, విమోచన అంటాడేంటి, రక్షణ అంటాడేంటి, ఆనందం అంటాడేంటి, ఏసే త్వరగా వస్తున్నాడు, నిరీక్షణ అంటాడేంటి? ఈ మాటలన్నీ కూడా అర్థం తెలుసుకోవాలనుకున్నాడు. వాక్యం విన్నాడు, దగ్గరికి వెళ్ళాడు, క్రీస్తుని గూర్చిన వార్త అడిగి తెలుసుకున్నాడు. అయ్యా అయ్యా నేను కూడా నిరీక్షణ కలిగి ఉంటా, నేను కూడా విశ్వాసం కలిగి ఉంటా, ఆయన్ని నేను కూడా నమ్ముకుంటానయ్యా. నా బతుకులో నాకు విడుదల లేదయ్యా, నా బతుకులో నాకు రక్షణ లేదయ్యా, నా బతుకులో జీవితం అంటే ఏంటో తెలియదయ్యా. ఈ రోజున నేను ఎందుకు పుట్టాను, ఎందుకు బతుకుతున్నాను నాకు ఇప్పుడు వరకు తెలియలేదయ్యా. కానీ ఇప్పుడు వరకు నన్ను ఎవరు పుట్టించారు, నేను ఎందుకు బతకాలి, ఎవరి కోసం బతకాలి, ఈ విషయాలన్నీ కూడా పౌలు గారి చేత బోధింపబడిన వాడే రక్షించబడినటువంటి స్థితిలోనికి వచ్చాడు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామమున మహిమపరుద్దాం. నా విమోచకుడా. ఇప్పుడు ఒనేసిము పాట. ఇప్పుడు ఒనేసిము బంధకాల్లోనే ఉన్నాడు, జైల్లోనే ఉన్నాడు, చెప్పకూడదు అన్నాడు. ఇప్పుడు ఏం పాడుతున్నాడు తెలుసా? నా విమోచకుడా యేసయ్యా నీ జీవన రాగాలలో నీ నామమే ప్రతిధ్వనించెనే, నీ జీవన రాగాలలో నీ నామమే ప్రతిధ్వనించెనే, నా విమోచకుడా యేసయ్యా నీతిమంతునిగా నన్ను తీర్చి జీవ మార్గములో నన్ను నిలిపినందున, నీతిమంతునిగా నన్ను తీర్చి జీవ మార్గములో నన్ను నిలిపినందున, జీవాధిపతి నిన్ను నే మరువలేను, జీవాధిపతి నిన్ను నే మరువలేను, నా విమోచకుడా యేసయ్యా. హల్లెలూయా. అది అలా ఉండాలి జీవం. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. ముందే ఆయనేమో ఆ పాట పాడాడు, ఏమని? చెరలోనైనా స్తుతి పాడు. విన్నాడు విన్నాడు విన్నాడు, వినుట వల్ల ఏం కలుగుతుందంట? విన్నాడు, విశ్వాసం పుట్టేసింది. ఇతను కూడా పాలిభాగస్తుడైపోయాడు. క్రీస్తు శరీరంలోకి అవయవంగా మార్చబడ్డాడు, క్రీస్తు రక్తం ద్వారా కడగబడ్డాడు. అతను చేసిన ప్రతి విధమైన పాపాన్ని ఒప్పుకుని విడిచిపెట్టాడు, క్రీస్తు రక్తం ద్వారా కడగబడ్డాడు. తన పాప శాపం నుంచి విడుదల పొందాడు. ఏ విడుదలైతే కోరుకున్నాడో, తన హృదయంలో ఏ విమోచన అయితే ఆశించాడో, ఆ విమోచన పౌలు గారి ద్వారా క్రీస్తు ప్రేమ ప్రకటించడం ద్వారా కలిగింది. దేవునికి స్తోత్రం కలగాలి గట్టిగా. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 15వ వచనం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 15వ వచనం. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చినని వాక్యము నమ్మదగినదియు పూర్ణాంగీకారమునకు యోగ్యమైనది ఉన్నదని నేను ప్రధానుడని పౌలు చెప్తున్నాడు. ఇప్పుడు ఇక్కడ మనం తీసుకోవాల్సిన వాక్యం ఏంటంటే, యేసు క్రీస్తు లోకంలోనికి ఎందుకు వచ్చారు? ఇప్పుడు చెప్పండి మీరు. పాపులు రక్షించడానికి. క్రిస్మస్ మెసేజ్ అనుకోవచ్చు ఇది.
యేసుక్రీస్తు లోకమునికి ఎందుకు వచ్చాడంటే, ఇదిగో పాపులను రక్షించుటకు యేసుక్రీస్తు లోకమునికి వచ్చిన మాట నమ్మదగినదంట, పూర్ణాంగీకారమైనదంట. ఆ మాటలన్నీ ప్రకటించాడు పౌలు గారు. విన్నాడు ఓనేసిము. వినయ్యా, ఆయన నా పాపం కూడా క్షమిస్తాడా? నాలాంటి దౌర్భాగ్యం కూడా క్షమిస్తాడా? నేను ఘోర పాపినయ్యా. నువ్వు ఘోర పాపు కాదురా, నీకంటే నేను ప్రథమ పాపిని రా బాబు, ప్రథమ పాపిని నేను. నన్ను రక్షించింది దేవుడు, నిన్ను రక్షించడా? పౌలు గారికి ఓనేసిముకి మధ్యలో జరుగుతున్న డిస్కషన్ చెప్తున్నాను నేను. పరిశుద్ధాత్మ నడిపింపు ద్వారా చెప్తున్నాను నేను. ఎక్కడ పుస్తకాలు చదివి చెప్పట్లా, ఎక్కడ దొరకవు మీకు ఈ మాటలో. దేవుని స్తోత్రం చెప్పాలి గట్టిగా. అందుకని సంఘంలో దైవజనుడి ద్వారా ముఖాంతరంలో నుంచి మాట్లాడే మాటలు వేరు, ఎక్కడెక్కడ వినే మాటలు వేరు. దేవుని స్తోత్రం చెప్పాలి గట్టిగా. ఇప్పుడు పౌలు గారు మాట్లాడుతున్నటువంటి మాట, ఇదిగో పాపులను రక్షించడానికి యేసుక్రీస్తు లోకానికి వచ్చాడయ్యా. ఆయన మన కోసం ప్రాణం పెట్టాడయ్యా. ఆయన పునరుద్ధానం తిరిగి లేచాడయ్యా. ఆయన అతి త్వరలో రాబోతున్నాడయ్యా. ఆయన గురించి నేను ప్రకటిస్తున్నానయ్యా. ఒకప్పుడు నేను కూడా హింసించానయ్యా, ఆ యేసు ప్రభు నమ్ముకున్న వాళ్ళందరూ హింసించాను, ఆ దేవుడు నన్ను దర్శించాడని సాక్ష్యం చెప్పాడు పౌలు గారు ఓనేసిముకి. ఇక కళ్ళు తెరవబడ్డాయి. అయ్యా, ఆయన దర్శనం నేను కూడా పొందుకుంటానయ్యా, నేను కూడా చూస్తానయ్యా. ఆ ప్రేమ నాకు కూడా కావాలయ్యా, ఆ నిరీక్షణ నాకు కూడా కావాలయ్యా, నిత్యరాజ్యానికి నేను కూడా పాత్రుడిని కావాలయ్యా. ఇప్పుడు వరకు దాసుడిగా ఉండనయ్యా, నన్ను స్వతంత్రుడిగా చేస్తాడంటున్నావు కదా. నిజమే, నువ్వు యేసుని నమ్మితే ఆ నమ్మకం, ఆ విశ్వాసం నీ యొక్క దాస్యత్వం నుంచి నీకు విడుదల కలిగిస్తుందని పౌలు గారు చెప్తే, నాకు విడుదల కావాలి. నా దాస్యత్వం నుంచి, నా బానిసత్వం నుంచి, నా బానిస సంఖ్యల నుంచి, చిన్ననాట నుంచి ఎవరి వయసులోనికి వచ్చినప్పటికీ కూడా నేను పుట్టిన మొదలుకొని బానిస బతుకు బతికానయ్యా. ఈ బానిస బతుకు నాకు వద్దయ్యా, ఈ దాస్యత్వం నాకు వద్దయ్యా, నాకు విడుదల కావాలని ఏడ్చి రోధించి గుండె కొట్టుకుని బాదుకుని కన్నీరు విడిచి ప్రార్థన చేసి ప్రభు పాదాలు పట్టుకుంటే వచ్చింది రక్షణ. ఊరికే రాలా. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. అది రక్షణ ఊరికే రాదు, రక్షణ ఊరికే రాదు. కృపచేత మనకు వచ్చింది. ఆ రక్షణ నువ్వు పొందుకోవాలంటే కన్నీళ్లు ఉండాలి, పశ్చాత్తాపం ఉండాలి. పశ్చాత్తాపానికి మించిన ప్రాయశ్చిత్తం మరొకటి లేదు. పశ్చాత్తాపడకుండా నీ పాపములను ఒప్పుకుని విడిచిపెట్టకుండా రక్షణ అనేది నీకు కలగదు. ఇక్కడికి రక్షణ వచ్చిందంటే ఇతనికి రక్షణ వచ్చిందంటే పశ్చాత్తాపడ్డాడనే అర్థం. వాక్యం అతనిలో పనిచేసిందనే అర్థం. వాక్యం విన్నాడు, వినది విశ్వసించాడు, విశ్వసించడం ద్వారా అతను క్రీస్తుకు వారసుడయ్యాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. తల్లి తండ్రి లేనటువంటి ఒక అనాథ, చిన్నప్పటి నుంచి దాసత్వంలో బ్రతుకుతున్నటువంటి, దాసత్వంలో మగ్గిపోయినటువంటి ఒక బానిస సంఖ్యలతో ఉన్నటువంటి ఒక వ్యక్తిని దేవుని ప్రేమ విడిపించింది. దేవునికి స్తోత్రం కలుగునుగా. దేవుని ప్రేమ ఆదరిస్తుందండి, దేవుని ప్రేమ హత్తుకుంటుందండి. పౌలు బంధకాల్లో ఉండి కూడా అంటాడు, నా బంధకములలో నేను కనినా అంటే అక్కడ పుట్టాడు అంటే దాని అర్థం ఆత్మీయంగా పుట్టాడు. క్షయ బీజం ద్వారా కాదు, అక్షయ బీజం వల్ల పుట్టాడు. ఇప్పుడు దేవునికి స్తోత్రం చెప్పాలి గట్టిగా. పౌలు ద్వారా మాటలు విని, పౌలు గారి మాటలు అలాంటివి అంటేనండి, అలా వింటూ ముగ్ధులైపోతారంట, ఆశ్చర్యచకితులైపోతారంట. అసలు ఎక్కడికి కన్ను కూడా పక్కకి చెప్పారంట. మీరైతేనా ఒక కన్ను పక్కకి, ఒక చెవి ఇటు, ఒక చెవటు, ఒక పాటి, ఒక కాలటు, ఒక ఇల్లుటు. పౌలు గారు వాక్యం మాట్లాడుతుంటే అంత శ్రద్ధాశక్తి కలిగిన వాళ్ళంట. చెప్పేవాడిది కాదు గొప్పతనం, అక్కడ ఇన్నేవారిది గొప్పతనం. దేవుని స్తోత్రం చెప్పాలి గట్టిగా. మీరు ఎంత వింటారో విన్నదాన్ని బట్టే సేవకుడు నడిపించబడతాడు. ఇక్కడ పౌలు గారు మాట్లాడుతుంటే లూదే ఎలా విందంటండి. మరి ఎంతో మంది ఉన్నారు అక్కడ. లూదే హృదయం ఒక్కటే ఎందుకు తెరవబడింది? మీలో చాలా మంది శ్రద్ధగా వింటున్నారు, వాక్యం మీద చెవి పెట్టారు, కానీ వినుట మటుకు వింటున్నారే కానీ నా జనులు మందశవులై ఉన్నాయి, కృగిపోయింది హృదయం అన్నట్టు కొంతమంది ఇక్కడే ఉన్నారు. బాడీ ప్రజెంట్, మైండ్ ఆబ్సెంట్. ఎలా తెరవబడుతుంది హృదయం? ఆ రక్షణ ఆనందం నీకు ఎలా దొరుకుద్ది? రక్షణలో ఆనందం ఉందని ఇంకో మాట చెప్పమంటారా? మీకు చెప్పమంటారా? దావీదు బత్షెబతో పాపంలో పడిపోయాడు కదా. ఏం కోల్పోయింది? ఏం కోల్పోయాడు? రక్షణ కోల్పోయాడు. ఆ పాపం చేసినప్పుడు కీర్తన 51వ అధ్యాయంలో అంటాడు, నా రక్షానందం మరలా నాకు. అంటే పాపంలో ఏముండదు? ఆనందం ఉండదు. పాపంలో ఏముండదు? రక్షణలో ఏముంటది? పాపంలో ఏముండదు? రక్షణలో ఏముంటది? పాపము బతుకుతున్నంత కాలం ఓనేసిము జీవితంలో ఆనందం లేదు. ఎప్పుడైతే యేసును గురించిన సువార్త విన్నాడో, రక్షించబడ్డాడో, ఆనందం వచ్చేసింది. ఇప్పుడు అతను కూడా అందుకనే నీతిమంతునిగా నన్ను తీర్చి, ఆ పాట అందుకనే దేవునికి స్తోత్రం కలిగింది. నీతిమంతుడు, ఒకప్పుడు అనీతిమంతుడు, ఒకప్పుడు దొంగ, ఒకప్పుడు మొత్తం నష్టం పెట్టేటటువంటి వాడండి. యజమానుడు మాట వినేవాడు కాదు, లోబడేవాడు కాదు, విధేయత చూపేవాడు కాదు. సంఘర్షణ అయి పారిపోయాడో, దొంగతనం చేసి పారిపోయాడో తెలియదు, కానీ చరిత్రకారులు ఈ 2 విషయాలు చెప్తూ ఉంటారు. సరే, నేను మొట్టమొదటి మాట ముగిస్తున్నాను. ముగించే ముందు మరొక మాట చెప్పనండి. యేసుక్రీస్తు ప్రభుల వారు అన్నారు మత్తయి సువార్త 9వ అధ్యాయం 12-13 వచనాల్లో, ఆరోగ్యము కలిగిన వానికి డాక్టరు అక్కర్లేదు, కానీ చెప్పండి అనారోగ్యం కలిగిన వానికేగా. ఈరోజు పొద్దున్నే ఫోన్ వచ్చింది, పోయేశ్వర బాబాయ్, ఏం బాబాయ్ నాన్న వణుకొచ్చేస్తుంది,
ప్రార్థన చేయన్నాడు. వెంటనే పరిగెత్తుకుంటూ వెళ్ళా. ఉనిగిపోతున్నాడు, ప్రార్థన చేయమంటున్నాడు. నాకు ఎలా ఉంటుంది చెప్పండి? ప్రార్థన చేస్తాను, ప్రార్థనతో పాటు ఏముండాలి? మానవ కృషి కూడా ఉండాలిగా. వెంటనే నడువు బాబాయ్ నీకు వందనాలు అని చిన్న ప్రార్థన చేసి వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్ళాను, వైద్యుని దగ్గరికి తీసుకెళ్ళాను. ఇంజెక్షన్ చేసి ఆ నెబులైజర్ పెట్టిన 10 నిమిషాలకు ఉనుకు తగ్గింది, ఆవేశం తగ్గింది. అంతేనా? మీ అందరినీ తీసుకెళ్తానా? అలాగే ఇప్పుడు నేను రోగుల్లో ఉన్నానని గుర్తించిన వాడే డాక్టర్ని సంప్రదిస్తాడు. నేను పాపంలో ఉన్నానని గుర్తించిన వాడే రక్షకుని ఆశ్రయిస్తాడు. దేవుని స్తోత్రం చెప్పాలి గట్టిగా. నువ్వు పాపంలో ఉన్నావు అంటే ఈ రోజున దేవుని మాటను స్వీకరించు. నువ్వు పాపాన్ని ఒప్పుకుని విడిచిపెట్టు, నువ్వు రక్షింపబడు. నీ హృదయంలో ఆనందం లేదు. చేతిలో డబ్బు ఉంటే ఆనందం అనుకుంటున్నావేమో, ఒంటి నిండా బంగారం ఉంటే ఆనందం అనుకుంటున్నావేమో, కానీ బైబిల్ ఇచ్చే ఆనందం అలాంటి ఆనందం కాదు. క్రీస్తు నువ్వు సొంత రక్షకునిగా అంగీకరించడం ద్వారా నిత్య ఆనందం కలుగుద్ది. అందుకనే భక్తులు పాటలు పాడుతున్నారు, రాస్తున్నారు, ఆనందం నీలోనే, ఆశ్రయం నీవే నా యేసయ్యా, స్తోత్రార్హుడా. మీకుందా ఆనందం? ఎక్కడుంది? టీవీ చూస్తే ఆనందం, సెల్ ఫోన్ చూస్తే ఆనందం, పిక్నిక్కి వెళ్తే ఆనందం, పార్కులకి వెళ్తే ఆనందం, ముసలమ్మ ముచ్చట్లు పెట్టుకుంటే ఆనందం. ఎక్కడ ఆనందం? రక్షణలో ఉంది ఆనందం. చిన్ననాటి నుంచి లేని ఆనందం ఒనేసిమికి ఒక్కసారిగా క్రీస్తుని సొంత రక్షకుని అంగీకరించడం ద్వారా కలిగింది ఆనందం. ఆ ఆనందంతో పరవశం అయిపోతున్నాడు, పరవళ్ళు తొక్కేస్తున్నాడు, గంతులే చేస్తున్నాడు, పాటలు పాడేస్తున్నాడు. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బా ఇప్పుడు ఏం చేయమంటే అది చేస్తున్నాడు. ఒకప్పుడు యజమానుడు ఒరే ఇట్రా అంటే వచ్చేవాడుగా, ఒరే పనిచేయాలంటే చేసేవాడు కదా, ఇసిగిచ్చేసేవాడు. ఇప్పుడు పౌలు గారు నానా ఇట్రా అంటే, నాన్నగారు చెప్పండి నాన్న ఆ పని చేయి, సరే నాన్నగారు. ఏంటి అంత తగ్గింపు? ఆత్మీయ తండ్రి కన్న తల్లిదండ్రులు కూడా ఎవరంత ప్రేమ. పౌలంటే అంత అగ్గగ్గలాడిపోతున్నాడు, అంత ప్రేమ చూపిస్తున్నాడు. ఈ రోజున సేవకుడిగా నేను ఫోన్ చేసి, అయ్యా చిన్న పని ఉందయ్యా మందిరంలో అంటే, కాలేదు పాస్టర్ గారు. అయ్యా నువ్వన్నా వస్తా, డబ్బులు ఇస్తాను కానీ కూలీని పెట్టుకోండి, ఎవరాట కుదరదా. సిగ్గుండాలి మొగానికి. దేవుని సన్నిధిలో పరిచయం చేయాలంటే గొప్ప భాగ్యం ఉండాలి. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. భాగ్యం ఉండాలండి. సరే మొదటి మాట ముగిస్తున్నాను. అరగంట అన్నాను, ఎంత టైం అయిందో నాకు తెలియట్లేదు. ఇప్పుడు ఏసు రక్తం ఆత్మ నడిపింపులో ఉన్నాను కదా. దేవుని స్తోత్రం చెప్పండి. ఇదంతా ఎక్కడ వచ్చిందంటే మా బామ్మర్ది బయటికి వెళ్ళటం వల్ల వచ్చింది. తీవ్రత అక్కడ అంటుకుంది మంట. అవునా? దేవుని స్తోత్రం చెప్పండి. ఇప్పుడు రెండో మాట వచ్చి కూర్చున్నాడు. అందరూ వెళ్ళిపోయాడు అనుకో, మాట వచ్చి కూర్చున్నాడు. కానీ అయ్యగారు ఉపయోగం ఏముంది? చివట్లన్నీ పట్టాక చేతులు కాలేక ఆకులెట్టుకుంటే ఏం ఉపయోగం ఉంది? తర్వాత రికార్డులు నేను ఏ రకంగా నీకు బూస్ట్ ఇచ్చాను. రెండో మాట చూడండి, ఫిలెమోనుకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 10వ వచనం. మళ్ళీ అదే వచనం చదువుకుందాం. చవాలి నా బంధకములలో నేను కనిన నా కుమారుడగు, చదవండి అమ్మా, ఓనేసిము నిన్ను వేడుకొనుచున్నాను. చాలండి. ఇప్పుడు ఏమని వేడుకొంచున్నాడు? ఇదిగో అతడు మునుపు నీకు నిష్ప్రయోజనమైన వాడే, కానీ ఇప్పుడు నీకును నాకును ఏమై ఉన్నాడంట? ప్రయోజనకరమైన వాడు. ఈ మాటలో నుంచి ఇంకొక మాట చెప్తాను. ఈ మాట చదివి వినిపించే ఒకప్పుడు పాపి. దీని ఇంగ్లీష్లో ఏమంటారండి? పాస్ట్, ప్రజెంట్, ప్రస్తుతం. పాస్ట్ చెప్పండి. ఇప్పుడు పాపి, ప్రజెంట్ రక్షింపబడిన వాడు. ఇప్పుడు రెండో మాట పాస్ట్ అంటే మునుపు ఏమై ఉన్నాడు రాసుకోండి, బానిస. మరి ప్రజెంట్ మీరు చెప్పండి. మీ మెదడుకి పొదినెట్టండి. కొట్టని చెప్పట్ల గట్టి కొట్టరా. ఇంకొక అవకాశం ఇస్తాను మీకు, ఇంకొక అవకాశం ఇస్తాను. చెప్పండి. మింగెత్తం ఎందుకు చెప్పు, కొడతానండి నేనేమన్నా. ఇవంటే నాకు ఎంత ఇష్టం. కొట్టండి చెప్పట్ల. ఈ రెండు మాటలు రాసుకోండి. వీళ్ళిద్దరూ మంచి కనెక్ట్ అయ్యారు వాక్యానికి. దేవుని స్తోత్రం చెప్పండి. ఒకప్పుడు బానిస, ఇప్పుడు ఆత్మీయ కుమారుడు. ఒకప్పుడు బానిస, ఇప్పుడు ఆత్మీయ సహోదరుడు. దీనికి సహోదరుడు అన్నదానికి రిఫరెన్స్ చూడండి. 1వ అధ్యాయం 15వ వచనం. 1వ అధ్యాయం 15వ వచనం. అతడిక మీదట అదిగో దాసుడుగా ఉండక దాసుని కంటే ఎక్కువవాడుగాను ప్రియ సహోదరుడుగాను విశేషముగా నాకును శరీర విషయమును ప్రభు విషయమును మరీ విశేషముగా నీకును ప్రియ సహోదరుడుగాను నీ యొద్ద ఎల్లప్పుడు ఉండటికే కాబోలు అతడు కొద్ది కాలము నిన్ను ఎడబాసి ఉండెను. ఒకప్పుడు బానిస, ఇప్పుడు బానిసగా చేర్చుకోమని చెప్పట్లేదు. ఇదిగో ఒకప్పుడు దాసుడుగా ఉన్నాడు, ఇప్పుడు సహోదరుడిగా చేర్చుకో. గట్టిగా చెప్పట్లో. అది మనం అందరం ఒకప్పుడు బానిసలం, మనందరం ఒకప్పుడు దాసులం. అసలు బానిస ఎప్పుడు అవుతారో చెప్పండి.
బానిస. ఎప్పుడు దాసుడు దేనికి, ఏం చేస్తే దాసుడు అవుతాడు? పాపము చేయువాడు పాపానికి దాసుడు. అంటే ఇతను పుట్టినప్పటి నుంచి కూడా పాపంతో ఉన్నాడు. చప్పట్లు కొట్టకు, ఇప్పుడు పాటల టైం కాదు, సైలెంట్ కూర్చో. దేవుని స్తోత్రం చెప్పండి. ఇప్పుడు ఒకప్పుడు దాసుడుగా ఉన్నాడు, పన్నుడుగా ఉన్నాడు. ఇప్పుడు అంటున్నాడు ఫిలెమోనుతో, నా ఆత్మీయ కుమారుడా, ఇదిగో నీ దగ్గర ఒకప్పుడు దాసుడుగా ఉన్నాడు కదా, ఇతను నీ దగ్గరికి పంపిస్తున్నా. ఇతను ఇప్పుడు ఎలా చేర్చుకోవాలి తెలుసా? దాసుడుగా, పన్నుడుగా కాదు, పాలేరుగా కాదు, సహోదరుడుగా చేర్చుకో. సహోదరుడు అంటే అర్థం ఏంటి? సహా ప్లస్ ఓదరుడు అంటే ఒకే కడుపులో నుంచి వచ్చినవాడు. ఏంటి, ఒక తల్లి కన్నా బిడ్డలేంటి వీళ్ళిద్దరేమన్నా? యజమానుడు ఎక్కడ, పన్నుడు ఎక్కడ? యజమానుడు పన్నుని తీసుకుని ఇప్పుడు హత్తుకోవాలంటే వల్ల పడద్దండి. ఏమన్నా మీరు కోటేశ్వరులండి, మీ దగ్గర పాలేరుదానం చేసి కప్పులు గడిగి అతన్ని బిడ్డగా స్వీకరించగలరా? ఇంట్లో మీ బిడ్డగా చూడగలరా? ఇంట్లో పని మనిషిని మీ బిడ్డగా చూడగలరా? చెప్పండి. ఇప్పుడు పౌలు అదే చెప్తున్నాడు, ఇదిగో నీ పని మనిషిని పంపిస్తున్నాను నీ దగ్గరికి. పని మనిషిగా కాదు, సహోదరుడిగా చేర్చుకో, ఆత్మీయ కుమారుడిగా చేర్చుకో. దేవునికి స్తోత్రం కలుగును గాక. దాసుడుగా ఉంటే ఏంటి నష్టం? కుమారుడుగా ఉంటే ఏంటి లాభం? కుమారుడు ఉంటే స్వతంత్ర. అబ్బా, రమ్మగారు కోటాల చాపట్లు. దేవునికి స్తోత్రం. దాసుడుగా, బానిసగా ఉంటే పనికి మాలిన చెత్త చెదారం, పందులు పట్టు తినే స్థాయికి వెళ్ళిపోయాడంట. తప్పిపోయిన కుమారుడు తండ్రి ఇంటి నుంచి బయటికి వెళ్ళిపోయినప్పుడు, కుమారుడు కానీ తప్పిపోయాడు కదా, తండ్రి ఇంటి లేడు కదా, బయట పాపం చేస్తూ పాపానికి బానిసైపోయాడు. మద్యం తాగాడు, అమ్మాయిలతో తిరిగాడు, తనకున్న డబ్బంతా ఆ వాటా తీసుకుని వాటా అయిపోయేంత వరకు తిన్నాడు, తిరిగాడు, లైఫ్ అంతా ఎంజాయ్మెంట్ అనుకున్నాడు. అంతా అయిపోయింది, డబ్బంతా అయిపోయింది, స్నేహితులందరూ వెళ్ళిపోయారు. ఇప్పుడు చివరికి ఒక్కడే మిగిలిపోయాడు. పందులు తినే పొట్టు దగ్గర పొట్టు తిందామంటే పంది లేకపోతే ఒకటి తిన్నిందంట. చేతలబా అంటే దాని అర్థం ఏంటి? పందులు తినే పొట్టు కూడా తినడానికి ఆస్కారం. అదే తండ్రి అంటా ఉంటే ఏది కావలిస్తే అది, చికెను, మటను, కక్క, మొక్క, అబ్బో, మటన్ బిర్యానీ, దమ్ము బిర్యానీ, ఆల్ మిక్స్డ్ బిర్యానీ, ఇంకేం బిర్యానీలు ఉన్నాయి? మలయం బిర్యానీ, ఇదేదో ముఖేష్ ఏదో అంటారు బిర్యానీలో రకరకాల, దిల్కుష్, ఇంకోటి కేఎఫ్ ఏదో చికెను, కేఎఫ్ ఏనాడా పెట్టారా? ఏనాడన్నా తెచ్చుకుని ఆర్డర్ తెచ్చుకుని తింటమే తప్ప ఏనాడన్నా? మా చెల్లెలు పెట్టారులేండి. దేవుని స్తోత్రం చెప్పండి. తండ్రి ఇంట ఉంటే ఆయన అంటాడు, అబ్బా, ఇక్కడైతే నేను ఇన్ని అవసరం పడుతున్నాను, నా తండ్రి ఇంట అనేక మంది కూలివారు ఉన్నారు, వారికి కడుపు నిండా అన్నం ఉంది అనుకుని బాధపడుతున్నాడు. బానిసగా ఉంటే బతుకది, కుమారుడు ఉంటే స్వతంత్రత, బానిసగా ఉంటే దౌర్భాగ్యం, దరిద్రం. బుద్ధి లేనోడంట పుట్టు తింటాడంట, బుద్ధి లేనోడంట వృద్ధిలోనికి రాడంట. రజనీ గారి మైండ్ అంతా పిల్ల మీద ఉండిపోయింది. 6 రోజులు తీసుకుని వెళ్ళి పెట్టుకోండి మీరు. మరి నా వైపు చూడండి, నా పిల్ల వెంక చూస్తారు. దేవుని స్తోత్రం చెప్పండి. మన ఆశ ఉంది కదా, మన ఆశ పిల్ల ఎవరు అనుకుంటున్నారా? దేవుని స్తోత్రం చెప్పండి. సరే, వాక్యంలోనికి వచ్చేద్దాం. ఇప్పుడు పాపము చేయవాడు పాపం చేయ ప్రతివాడు పాపమునకు దాసుడు. ఇప్పుడు పాపం నుంచి విడిపించబడ్డాడు కాబట్టి స్వతంత్రుడు అయ్యాడు, కుమారుడు అయ్యాడు, సహోదరుడు అయ్యాడు. మీలో ఎవరైనా ఇంకా పాపం చేస్తూ పాపానికి దాసులు ఉంటే మీ జీవితంలో కూడా మనశ్శాంతి ఉండదు, నెమ్మది ఉండదు, సంతోషం ఉండదు. గమనించాలి. యజమానుడు, పన్నుడు క్రీస్తునందు సహోదరులు అయ్యారంట. కొట్టరే చప్పట్ల. మీరు ఎవరైనా చేర్చుకుంటారండి? ఆత్మీయ తండ్రి మాట విని ఫిలెమోను తన దాసుని అలా చేర్చుకున్నాడంట. ఇంకో మాట అంటాడు అక్కడ చూడండి. కాబట్టి నీవు నన్ను నీతో పాలివానిగా ఇచ్చిన ఎడల నన్ను చేర్చుకున్నట్టు అతనిని చేర్చుకొనుము. దేవుని స్తోత్రం చెప్పండి. నా వైపే చూడండి. దేవుని స్తోత్రం చెప్పండి. ఈ మాట వెనకాల చెప్పండి. నన్ను చేర్చుకున్నట్టు అతనిని చేర్చుకొనుము. నేను మీ ఇంటికి వస్తే ఎలా మర్యాద ఎత్తారండి? మా ఇంట్లో పనుడితే ఆ మర్యాద ఎత్తారా? పౌలు ఏమంటాడంటే, నేను వస్తే నువ్వు ఎలా రియాక్ట్ అవుతావో, నేను వస్తే నువ్వు ఎలా చేర్చుకుంటావో అలా చేర్చుకోమంటున్నాడండి. అసలు పౌలు యొక్క ప్రేమ, క్రీస్తు ప్రేమ, అది వర్ణనాతీతం. మీరు అర్థం చేసుకోండి. దేవునికి మహిమ కలుగును గాక. సరే, నేను ముగిస్తున్నాను. గలతీ 3:20 చదవండి. 2 మాట ముగిస్తాను, తర్వాత 2 మాటలు కూడా సింపుల్గా చెప్పి ముగించేస్తాను. గలతీ 3:28. గలతీ 3:28. యూదుడని, క్రీస్తు దేశస్థుడని లేదు, దాసుడని, స్వతంత్రుడని లేదు,
లేదు, క్రీస్తు యేసునందు మీరందరూ యాకముగా ఉన్నారు. మీరు క్రీస్తు సంబంధులైతే ఆ పక్షమందు అబ్రహాం యొక్క సంతానమైంది వాగ్దాన ప్రకారం వారసులై ఉన్నారు. ఇప్పుడు మనోడు వారసులైపోయాడు. ఈ మాట ప్రకారం పౌలు అంటున్న మాట, ఇప్పుడు నీకు దాసుడు కాదు ఇతను. దాసు చాలా మంది క్యాస్ట్ ఫీలింగ్ చూపిస్తారండి. అలాంటి వాళ్ళకి సుత్తి దెబ్బ ఈ మాట, సుత్తి దెబ్బ. లోకల్లో ఉన్నప్పుడు లోకోక్తులు ఎన్నైనా ఉండొచ్చేమో నాకు అనవసరం. లోకల్లో ఉన్నప్పుడు క్యాస్ట్లు ఉన్నాయేమో నాకు అనవసరం, నాకు తెలీదు. సంఘంలోకి వచ్చిన తర్వాత, క్రీస్తు సంఘంలోకి చేర్చబడిన తర్వాత క్యాస్ట్ ఫీలింగ్ సంఘంలో ఉందంటే ఆడింక దాసుడే, ఆడింక పాపే. ఖచ్చితంగా ఇది క్యాస్ట్ ఫీలింగ్ కూడా అదుగా వాళ్ళంటే మనమేంటి, కుడి చెయ్య ఎడం చెయ్య అనేది ఉండద్దా? ఏంటి కుడి చేయడం నీ దేవస్వం, నీ బొంద, రక్తమే చేయం, నచ్చపోతే ఏది ఇదేను. ఏంటి కుడి చెయ్యి ఎడం చేయండి? నీ కుడి చేయమన్నా బంగారంతో చేశారా? నీ ఎడం చేయమన్నా ఎండుతో చేశారా? వాళ్ళ కుడి చేయమన్నా ఇత్తడితో ఇనుముతో చేశారా ఏంటి, మట్టితో చేశారేంటి? వాళ్ళ కుడి చెయ్యి ఎడం చేయి మట్టితోనే చేశారు. నీ కుడి చెయ్యి నా కుడి చెయ్యి మట్టితోనే చేయబడింది. రక్తమే చేయం. కుడి చెయ్యి అంటే ఎడం చెయ్యి అంటే తారతమ్యం. దవ్వడ మీద కొడితే దవ్వడ 2 దవడలు అయిపోద్ది, అనాలు అనిపిస్తుంది కానీ అనకూడదు. ఏసు రక్తమే చేయం. క్యాస్ట్ ఫీలింగ్ ఉన్న వాళ్ళకి జాగ్రత్త. ఇది ఇప్పుడు చదువుకున్న వచ్చినవేంటి, యూదుడని గ్రీసు దేశిస్తుంటే అన్యులు, యూదుడని అన్యుడని చిన్నోడని పెద్దోడని నల్లోడని తెల్లోడని పొట్టోడని పొడుగోడని ఆకులపోడని ఏకులపోడని తారతమ్యం లేదు. క్రీస్తులు అందరూ సమానం. క్రీస్తులు అందరూ ఏకమై ఉన్నాం. క్రీస్తులు అందరూ ఏకమై ఉన్నాం. ఈ అధికారంతో చెప్తున్నాడు ఫిలెమోను, దాసుడుగా కాదు, స్వతంత్రుడు. ఇప్పుడు రక్షింపబడిన వాడు, మునుపు నిష్ప్రయోజనమైన వాడు కానీ ఇప్పుడు ప్రయోజనకరమైన వాడు అయ్యాడు. జాగ్రత్త. నేను వస్తే ఎలా రియాక్ట్ అవుతావు అలా రియాక్ట్ అవ్వాలంతే. నన్ను చేర్చుకున్నట్టు చేర్చుకో. నా దగ్గర ఉంచుకునే అధికారం నాకుంది. ఎందుకంటే నువ్వు కూడా నాకు ఆత్మలో రుణస్తుడివే. నా దగ్గర పెట్టుకోవచ్చు. నీ పర్మిషన్ లేకుండా నీకు సంబంధించిన వ్యక్తి నా దగ్గర పెట్టుకోకూడదు. ఆ ఇంగిత జ్ఞానం కొంతమంది సేవకులకు ఉండదు. నీకు సంబంధించిన బిడ్డ నా దగ్గర ఉంటున్నాడు, కొంచెం ఏముండాలి, రాతపూర్వకంగా నియమం ప్రకారంగా పోరాడాలా. ఇప్పుడు మన ఆత్మీయ బిడ్డ వేరే సంఘానికి వెళ్తున్నారు అనుకోండి, ఆ సంఘ సభ్యుడు లేదా ఆ సంఘ సేవకుడు నాతో ఒక మాట చెప్పాలి. ఏమని? అయ్యా, ఇదో అనుకూల పరిస్థితులను బట్టి, కొన్ని ప్రతికూలమైన పరిస్థితులను బట్టి, లేకపోతే ఇదిగో ఈ పరిస్థితిని బట్టి ఇక్కడికి వస్తున్నాడు, నీ వద్దకు పంపిస్తున్నా, నీ చిత్తమైతే నా దగ్గర ఉంచుకుంటా అని చెప్పాలి. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. నాకు నేనే ఎవరికాలే స్వార్థపరులు. అబ్బబ్బ సంఘం పెరిగిపోతుంది. నియమం ప్రకారం పోరాడేవాడండి పౌలు. ఫిలెమోను ఇతని ఆత్మీయ కుమారుడే, ఒనేసిము ఇతని ఆత్మీయ కుమారుడే. ఒనేసిము తన దగ్గర ఉంచుకోవచ్చు, కానీ ఉంచుకున్నాడా? మనుషుల సంఖ్య కాదు పౌలు చూసేది, క్రీస్తు సంఘం క్షేమాభివృద్ధి చెందటం చూస్తున్నాడు పౌలు. ఈ రోజున సేవకుడు సంఘం సంఖ్య పెరిగిపోవాలనుకుంటున్నాడు, కానీ క్రీస్తు శరీరం క్షేమాభివృద్ధి చెందాలనుకుంటున్నా. దేవునికి మహిమ కలుగునుగా. పౌలు ఫిలెమోనుకు చెప్తున్నటువంటి మాట, ఫిలెమోనుకు రాస్తున్న మాట, నన్ను చేర్చుకున్నట్టు చేర్చుకో. 2వ మాట ముగిస్తున్నాను, 3వ మాట చదవండి. ఫిలెమోనుకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 11వ వచనం. ఫిలెమోనుకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 11వ వచనం. అతడు మునుపు నీకు నిష్ప్రయోజనమైన వాడే కానీ ఇప్పుడు నీకును నాకును ప్రయోజనకరమైన వాడు. అసలు ఎవరి కోసం ఈ లెటర్ని ఓపెన్ చేస్తే ఒనేసిము కోసం అనగానే కళ్ళు ఎరబడి ఉంటాయి. ఫిలెమోనుకి అవునంటారు కదంటారా, ఈడు గురించి మా ఆత్మీయ తండ్రి ఈడు గురించి నాకు లెటర్ రాసాడా, అసలు ఈడు అక్కడికి వెళ్ళాడు, అసలు ఆడి గురించి మా ఆత్మీయ తండ్రి గారు లెటర్ రాయటం ఏంటి అని ఒళ్ళంతా కోపంతో ఉడిగిపోయి ఉంటాడు. తీర పత్రిక చదివిన తర్వాత చల్లారిపోయి ఉంటాడు, కూలైపోయాడు. వాక్యం అతనిలో ఉన్న కోపోద్రేకాన్ని ఏం చేసింది? వాస్తవానికి ఫిలెమోను ఏం చేయాలంటే అతను పట్టుకుని రోమా సైనికునికి ఇస్తే రోమా సైనికుడు తీసుకెళ్ళి జైల్లో వేయాలి, అది పరిస్థితి. కానీ అది జరగకుండా పౌలు రాసిన పత్రిక ద్వారా ఫిలెమోను కూడా అర్థం చేసుకుని ఆ ఒనేసిముని హత్తుకున్నాడు. ఒకప్పుడు నిష్ప్రయోజనమైన వాడంట, అతని గురించి సాక్ష్యం చెప్తున్నాడు పౌలు. ఒకప్పుడు నిష్ప్రయోజనమైన వాడే, కానీ ఇప్పుడు ఈ మాట రాసుకోండి, ఒనేసిము అనే మాటకి ప్రయోజనకరము అని అర్థం, లేదా ఉపయోగకరము అని అర్థం. పేరుకి ప్రయోజనమే కానీ, పేరుకి ఉపయోగమే కానీ, అతను చిన్ననాటి నుంచి పుట్టినప్పటి నుంచి ఏమాత్రం ఉపయోగకరమైన వ్యక్తి కానే కాదు. అతని యజమాని పట్ల ఉపయోగకరమైన వ్యక్తిగా లేడండి. చూడండి, కన్న తల్లిదండ్రులు పిల్లల విషయంలో చాలా చాలా ఆశలు పెట్టుకుంటారు. తల్లిదండ్రులు చూపిస్తారు ఎనలేని ప్రేమను ఇళ్ళలో, అందనంత గొప్పవారిగా నీ దయ ఉంటే వారు కాగలరు అధిపతులుగా, నీ దయ లేకపోతే ఇళ్ళలో బ్రతుకుట జరుగునా.
నా ఆయువు ఉన్నంతకాలం నీ దయలో నేనున్నా ఇంతకాలం, నీ కృపలో కాచినావు. తల్లిదండ్రులు పిల్లల విషయంలో ఎంత ప్రయాసపడతారో అంతకు రెట్టింపు ప్రయాసపడతాడు ఆత్మీయ తండ్రి. ఒక నిష్ప్రయోజనమైన వాడు అపోస్తుడైన పౌలు చేతులకు వచ్చాక ఎలా మారిపోయాడు? మీ పిల్లల్ని ఎవరి చేతిలో పెట్టాలి? మీ పిల్లల్ని ఎవరి చేతిలో పెట్టాలి? మధ్యాహ్నం 3 అయిందంటే మీ పిల్లల్ని ఎక్కడికి పంపించాలి? ఎక్కడికి పంపించాలి? ఎక్కడికి పంపించాలి? ఎక్కడికి పంపిస్తున్నారు? ఎక్కడికి పంపిస్తున్నారు? సిగ్గుండాలి. దేవునికి స్తోత్రం. నా బిడ్డలు దైవికమైన పాఠాలు నేర్చుకోవాలి, దేవుని కృపలో ఎదగాలి, ఆయన కృప ఉంటే తప్ప నా బిడ్డలు ఏమీ చేయలేరు అని దేవుని చేతిలో పెడుతున్నావా నీ పిల్లల్ని? దైవజనుడి చేతులకు అప్పగిస్తున్నావా నీ పిల్లల్ని? ఒనేసిము ప్రయోజనము లేనివాడు, నిష్ప్రయోజనమైన వాడు పౌలు చేతుల్లోకి వచ్చాక ఇప్పుడు పాట పాడుతున్నాడు ఒనేసిము. ఏ పాట తెలుసా? పనికి రాని పాత్రను నేను యేసయ్యా, పగిలి పారవేయబడితి నేను యేసయ్యా. పనికి రాని పాత్రను పగిలి పారవేయబడితి నేను యేసయ్యా. కుమ్మరినివని విన్న నా చెంతకు రమ్మని అన్న, పాత్రను చేసి నీ సేవకై వాడుమా, నీకిష్టమైన పాత్రను చేసి నీ సేవకై వాడుమా. పనికి రాని పాత్రను నేను యేసయ్యా, పగిలి పారవేయబడితి నేను యేసయ్యా. ఏ ప్రేమ దొరకని ఆ నరకవాదలో అందరూ విడిచి వెళ్ళిన నా ఒంటరి బ్రతుకులో, ఏ ప్రేమ దొరకని ఆ నరక బాధలో అందరూ విడిచి వెళ్ళిన నా ఒంటరి బ్రతుకులో, నీ ప్రేమ సెలయేరై నా హృదిని చేరేనే, అది ప్రవహించి నన్ను పరిశుద్ధుని చేసేనే. నీ ప్రేమ సెలయేరై నా హృదిని చేరేనే, అది ప్రవహించి నన్ను పరిశుద్ధుని చేసేనే. నీ వాక్యం సత్యం జీవం నాకు రూపాన్నిచ్చే ప్రభువా, నీ వాక్యం సర్వం రూపాన్నిచ్చే ప్రభువా. కుమ్మరిని వై వచ్చావు నా చెంతకు నీవే చేరావు, కుమ్మరిని వై వచ్చావు నా చెంతకు నీవే చేరావు. పనికి రాని నన్ను నీ పాత్రగా చేసితివయ్యా, పనికి రాని నన్ను నీ పాత్రగా చేసితివయ్యా. కోట్ల కొలది స్తోత్రములు నీకే యేసయ్యా, నా జీవితాన్ని మార్చిన దేవుడనివయ్యా. కోట్ల కొలది స్తోత్రములు నీకే యేసయ్యా, నా జీవితాన్ని మార్చిన దేవుడనివయ్యా. పాట రీచ్ అయిందా? ఒనేసిముకి సెట్ అయిందా? దేవుని స్తోత్రం చెప్పండి. చిన్నప్పటి నుంచి బానిస బ్రతుకు, దాస్యపు బ్రతుకు, సంఖ్యల బ్రతుకు, అలాంటి బతుకుల కష్టాలు, కన్నీళ్లు, కడగండ్లే తప్ప ఏ ప్రేమ దొరకని ఆ నరక బాధలో పౌలు గారి మాటలు వింటుంటే యేసయ్య ప్రేమ కనిపించింది. ఆ పౌలు గారిలో యేసయ్య ప్రేమను చూశాడు. ఆ పౌలు గారిలో కన్న తల్లిదండ్రుల యొక్క ప్రేమ చూశాడు. ఆ కన్న తండ్రి కాకపోయినా కన్న తండ్రిగా ప్రేమించాడు. ఇప్పుడు అతనికి అప్పుడు పాపం వల్ల దాసుడయ్యాడు, ఇప్పుడు ప్రేమకు దాసుడయ్యాడు. వాట్రా జాపట్ల. అప్పుడు పాపానికి దాసుడయ్యాడు, ఇప్పుడు దేనికి దాసుడయ్యాడు? ప్రేమకు దాసుడై ప్రేమకు ముగ్ధుడైపోయాడు, పరవశించిపోయాడు. అప్పుడు యజమానుడు ఏదైనా చెప్తే కోపం వచ్చేది, ఇప్పుడు యజమానుడు చెప్తే నాన్నగారు చెప్పండి నాన్నగారు. మరి దైవజనుడు ఏదైనా చెప్తుంటే అమ్మలారా, అక్కలారా, తమ్ముళ్ళారా, అన్నలారా, మీకంటే చిన్నవాడిని భావిస్తున్నారని ఆడు నాకు చెప్పేదంటే అనుకుంటున్నారా? దైవజనుడు మనకు చెప్పాడంతే చేయాలంతే అన్నట్టుంటున్నారా? ఒనేసిము ఒకప్పుడు నిష్ప్రయోజనమైన వాడు. ఒకవేళ ఇప్పటి వరకు 2024 వరకు కూడా మందిరానికి వస్తూ నిష్ప్రయోజనమైన బతుకుతున్నావేమో, అలా వచ్చి అలాగ వెళ్ళిపోయేలాగా. కుర్చీలు నేనే సర్దుకుతున్నానండి, కుర్చీలు నేను ఎత్తు కూర్చుంటున్నారు మీరు. దేవునికి స్తోత్రం కలుగునుగా. పాస్టర్ గారు దులుపుతున్నారు ప్రతి సంవత్సరం. ఇంకేంటి ఉపయోగం? మందిరం ఎవరిది చెప్పరే? నాకు వినబట్టలా. అందరిదా? నాది అనాలి. మరి మీ ఇల్లు ఎవరు శుభ్రం చేసుకోవాలి? మీ ఒళ్ళు ఎవరు శుభ్రం చేస్తున్నారు?
మీ ఇల్లు ఎవరు శుభ్రం చేస్తున్నారో, మీ కార్లు ఎవరు శుభ్రం చేస్తున్నారో, మీ బండ్లు ఎవరు శుభ్రం చేస్తున్నారో, నా బండి మురికట్టేసింది అని తుడుచుకుంటున్నారే తప్ప మందిరంలోకి వచ్చి ఏనాడైనా శుద్ధి చేసిన దాఖలాలు ఉన్నాయా? చిన్న పరిచయం చేసిన దాఖలాలు ఉన్నాయా? దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. నిష్ప్రయోజనమైన వాడే, మునుపు నిష్ప్రయోజనమైన వాడే, కానీ ఇప్పుడు ఎవరెవరికి? నీకును నాకును ప్రయోజనకరమయ్యాడు. గొంగళి పురుగు ఉంటుందండి. గొంగళి పురుగు చేసే పని ఏంటో తెలుసా? ఏం చేస్తుంది? ఆకులు తినేస్తుంది, పంట నాశనం చేస్తుంది, రైతుకు దుఃఖాన్ని కలిగిస్తుంది. ఒకప్పుడు గొంగళి పురుగు లాంటి ఒక మాటలో చెప్పాలంటే ఒనేసియం ఇప్పుడు ఎలా మారిపోయాడు? అబ్బాబ్బాబ్బా, సీతాకోక చిలకగా మారిపోయాడు. ఇప్పుడు సీతాకోక చిలక ఏం చేస్తే తెలుసా? ఆ మొక్కల మీద, ఉమ్మెత్త పువ్వుల మీద వాలి ఆ పువ్వులు ఫలదీకరణం చెందడానికి ఉపయోగపడుతుంది. అభివృద్ధి చేసే స్థాయికి వచ్చింది ఇప్పుడు సీతాకోక చిలక. దేవునికి స్తోత్రం కలిగినగా. ఒకప్పుడు గొంగలి పురుగులాగా ఉండి తన యజమాని పంటకి నష్టాన్ని కలిగించిన వాడండి ఒనేసియం. అందుకు నీ మాట అంటాడు చూడండి. ఇప్పుడు ఈ మాట అంటాడు ఎక్కడ? 4వ మాట రాసేసుకోండి. 4వ మాట ఫిలిమోనుకు రాసిన పత్రిక 1:18 మొదటి అతడు నీకే నష్టమైనను కలగజేసిన ఎడల, నీకేమైనా రుణమున్న ఎడల అది నా లెక్కలో చేర్చుము. ఇది 4వ మాట రాసుకోండి. 4వ మాట రాసుకోండి. మొదటి మాట, ఒకప్పుడు పాపి ఇప్పుడు అది రక్షింపబడిన. ఒకప్పుడు బానిస ఇప్పుడు ఆత్మీయ కుమారుడు, ఆత్మీయ సహోదరుడు. ఒకప్పుడు నిష్ప్రయోజనమైన వాడు ఇప్పుడు ప్రయోజనకరమైన వాడు. ఒకప్పుడు దొంగ, నీకేమైనా నష్టం కలిగించాడంటే దాని అర్థం ఏంటి? ఇప్పుడు మా వెంకటేష్ గారి దగ్గర 4 యవనస్తులు ఉన్నారండి. ఒకడండి ఒక ఆటో ఎత్తుకుని పారిపోయాడండి. ఇప్పుడు వెంకటేష్కి ఏమైందట్టు? నష్టం. దాని అర్థం అది. హలో ఫిలేమోను, నీకేమైనా నష్టం కలిగించాడేమో, నా లెక్కలు వేసుకో, నేను తీరుస్తా. ఇక్కడ ఎవరు గుర్తు వస్తున్నారు తెలుసా? నాకు మంచి సమరయుడు గుర్తు వస్తున్నాడు. మంచి సమరయుడు మార్గంలో వెళ్తుంటే గాయాలతో కొట్టబడిన ఒక వ్యక్తి కనబడితే అతన్ని బండెక్కించుకుని పోటకోలవారి ఇంటికి తీసుకెళ్ళి అతన్ని పరామర్శించి అతన్ని రోడ్డు మీద ఉన్నప్పుడే ప్రథమ చికిత్స చేశాడు. నూనె రాసి గాయం కట్టి బండెక్కించుకుని పోటకోలవాని అంటే సంఘం. ఆ బండి అంటే యేసుక్రీస్తు ప్రభుల వారికి సాదృశ్యం అది. ఇప్పుడు అక్కడ తీసుకెళ్ళి ఇదిగో ఇతనికి ఖర్చు పెట్టాను, కొంత డబ్బు ఇచ్చి ఇంకేమైనా పడితే వేసుకో, నేను వచ్చాక నేను తీరుస్తా. మంచి సమరయుడికి సాదృశ్యంగా కనబడుతున్నాడు ఇక్కడ పౌలు గారు. క్రీస్తుకు సాదృశ్యంగా కనబడుతున్నాడు పౌలు గారు. ఏ రీతిగా ఫిలేమోను యొక్క యజమానుని, అతని దాసుడైన ఆ పనివాణ్ణి ఆ తండ్రి కుమారులుగా జత చేశాడో, ఇప్పుడు మనందరం కూడా పాపం వల్ల దాసులం అయిపోయాం. ఇప్పుడు క్రీస్తు మధ్యవర్తికి భూమి మీదకి వచ్చాడు. ఆయన ప్రాణం పెట్టాడు, ఆయన రక్తం కార్చాడు, మన పాప శాపం నుంచి విడిపించాడు, తండ్రితో తిరిగి మన సత్సంబంధాన్ని కలిపాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. అది ఈరోజు ఫిలేమోనుకు రాసిన పత్రిక ద్వారా మనం నేర్చుకుంటున్న పాఠం. ఇప్పుడు మీరే చెప్పాలి. ఒకప్పుడు దొంగ, 4వ మాట చెప్పండి. ఒకప్పుడు మరి ఇప్పుడు కాదు చెప్పాలి మీరు. దొంగ దగ్గర నమ్మకత్వం ఉంటుందా? అది ఇప్పుడు చూడండి. ఆ రిఫరెన్స్ ఎక్కడుంది? కొలస్సీకి రాసిన పత్రిక 4:9. కొలస్సీకి రాసిన పత్రిక. ఒకప్పుడు దొంగ, నేను ముగిస్తున్నానండి. ఏమనుంది అక్కడ? నమ్మకమైన ఉందా లేదా? నమ్మకమైన సహోదరుడైన ఒనేసిము నీ దగ్గరికి పంపిస్తున్నా. ఒకప్పుడు దొంగ, ఇప్పుడు ఏమైపోయాడు? ఒకప్పుడు దొంగ, ఇప్పుడు ఏమైపోయాడు? మనం కూడా దొంగలమే. అవునంటారు కాదంటారా? బైబిల్ అందరూ పాపులని చెప్తుందా, కొందరు పాపులని చెప్తుందా? ఏ భేదం లేదు. అందరూ పాపం చేసి దేవుడు గురించి మహిమను ఏంటి? అందరూ చేసిన తప్పేంటి? అందరూ దొంగలే. ఎక్కడుంది ఈ మాట? చెప్పిన వాళ్ళకి దీవెనిస్తా. కాదు, మలాకి ఎక్కడుంది? అదే రిఫరెన్స్ చెప్పండి అమ్మా. 3:10. అమ్మ దగ్గర కొట్టినప్పుడు చెప్పట్లు గట్టిగా. 3:10 ఫిక్స్ అయిపోయినట్టు మరి ఎవరు? మలాకి 3:10లో దేవాది దేవుడు అంటాడు కదా, 7-10 వచనాల్లో, మీరు నా యొద్ద దొంగిలించినే ఉన్నారు, మీ అందరు దొంగలు. ఈ 2024 వరకు కూడా మీరు దొంగలగానే ఉన్నారేమో. 2025లోనైనా ఒనేసిములాగా మారండి, నమ్మకస్తుడిగా. నమ్మకమైన వానికి మెండైన దీవెనలో. ముగించే ముందు ఒక ప్రశ్న అడుగుతా. బైబిల్లో దేవుని ఇల్లంతటిలో నమ్మకస్తునిగా పిలువబడిన వ్యక్తి ఎవరు? సిస్టర్ గారికి 2 కొట్టలు గట్టిగా చెప్పండి. అదండి వింటంలో ఉన్న ఆసక్తి. దేవునికి మహిమ కలుగునుగా. మోషే అంతటి ఆ వ్యక్తికి ఇవ్వబడిన బిరుదు పౌలు గారు ఒనేసిముకి ఇచ్చాడు. ఎంతంటి దొంగకి అలాంటి నమ్మకత్వం. ఇప్పుడు ఒకప్పుడు దొంగ అండి, ఇప్పుడు మారాడు, మీ ఇంటికి నేను పంపించా, మీరు నమ్ముతారండి? ఒకప్పుడు దొంగ, ఇప్పుడు మారాడమ్మంట, మీరు నమ్ముతారా? ఎంతో కొంత హృదయం ఏముంటుంది? ఏమో
అప్పగించడానికి ఇష్టపడరు. కానీ అక్కడ ఒనేసిముకి ఏ బాధ్యత అప్పగించబడిందో తెలుసా? కొలసి సంఘానికి అధ్యక్షుడయ్యాడు, బిషప్ అయ్యాడు. గట్టిగా చప్పట్లు కొట్టి దాన్ని మహిమపడతాం. అంత మాత్రమే కాదు, ముగింపు మాట, క్రీస్తు కొరకు సిలువ సాక్షిగా హతసాక్షి అయ్యాడండి ఒనేసిము. ఒకప్పుడు ఎందుకు బతకాలో తెలియదు, ఎందుకు బతుకుతున్నాడో తెలియదు, ప్రేమ అంటే ఏంటో తెలియదు, ఆదరణ అంటే ఏంటో తెలియదు. చెరలోకి వెళ్ళాడు, పౌలు మాటలు విన్నాడు, ప్రేమ అంటే ఏంటో తెలుసుకున్నాడు, బతుకంటే ఏంటో తెలుసుకున్నాడు, జీవితం అంటే ఏంటో తెలుసుకున్నాడు. యేసు ప్రభుకి తన దేహాన్ని, తన ప్రాణాన్ని, తన జీవితాన్ని అప్పగించుకున్నాడు. విలువైనటువంటి జీవితం. ఒకప్పుడు విలువ లేదు, విలువ లేనటువంటి అతని జీవితానికి దేవుడు ఏమి ఇచ్చాడు చెప్పండి? విలువనిచ్చాడు. దేవుని కృప మనకి విలువనిచ్చేటటువంటిది. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. నేను ముగిస్తున్నాను, ఒక చరణం పాడి నేను ముగించేస్తాను. చప్పట్లు కొట్టకండి. ఈ మధ్య నేర్చుకున్న పాట ఇది, దీనికి రీచ్ అయ్యే పాట. చేయరాని కార్యములెన్నో చేసి బాధపరచినను. పాడితే రెండోసారి కలిసి పాడండి. చేయరాని కార్యములెన్నో చేసి బాధపరచినను, చెడిన పాత్రనైన నన్ను చేరదీసినావు నీవు. ఏ మంచి లేని నన్ను ఎడబాయనైతివి, ఏ మంచి లేని నన్ను ఎడబాయనైతివి, విడనాడవైతివి. యేసయ్యా 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 యేసయ్యా, పాడదాం. యేసయ్యా 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 యేసయ్యా, అమ్మ చూపలేదు నీ ప్రేమ, నాన్న చూపలేడు నీ ప్రేమ. అమ్మ చూపలేదు నీ ప్రేమ, నాన్న చూపలేడు నీ ప్రేమ. బంధుమిత్రులు ప్రాణహితులు, బంధుమిత్రులు ప్రాణహితులు ఎవ్వరు చూపలేరు నీ ప్రేమ, ఎవ్వరు చూపలేరు నీ ప్రేమ. అమ్మ చూపలేదు నీ ప్రేమ, నాన్న చూపలేడు. ఇప్పుడు ఈ సాక్ష్యం అంతా ఎవరిచ్చారు ఒనేసిముని బట్టి? పౌలు గారు ఏమవుతారు ఒనేసిముకి? ఇప్పుడు మీ అందరికి నేనేమవుతాను? ఇప్పుడు మీ అందరిని బట్టి నేనేం చెప్పాలి? ఆ సాక్ష్యం మీరు కలిగి ఉన్నారా? ఒకప్పుడు నేను లోకంలో పాపినండి, ఒకప్పుడు నేను లోకంలో ఆచారాలను పాటించేవాడినండి, ఒకప్పుడు నేను దుష్ప్రచారం చేసేవాడినండి, ఒకప్పుడు చెడ్డ మాటలు మాట్లాడేవాడినండి, ఒకప్పుడు చెడు జీవితం జీవించానండి. యేసు ప్రభుని నమ్ముకున్నాక నా బతుకు మారిపోయిందండి, నా మాటలు మారిపోయినాయండి, నా ప్రవర్తన మారిపోయిందండి, నా చూపు మారిపోయిందండి. ఉన్నారండి ఒకళ్ళనా? క్రీస్తు సాక్షిగా నీవు ఉంటావా? నీదు సాక్ష్యమో నిలుపుకుంటావా? పాడాలి గట్టిగా. నీదు సాక్ష్యమో నిలుపుకుంటావా? అన్యజనుల మధ్యనో నీ వలన దోషింపబడుచున్నదా? నీ క్రియల వలన అవమానం పొందుచున్నదా? నీ వలన నీ క్రియల వలన అవమానం పొందుచున్నదా? క్రీస్తు సాక్షిగా నీదు సాక్ష్యము నిలుపు. ఒనేసిము ఏ ఆదరణ లేనటువంటి వ్యక్తి, ఏ ప్రేమ లేనటువంటి వ్యక్తి, కానీ చిట్ట చివరికి సాక్ష్యాన్ని పొందుకున్నాడు. సాక్ష్యం కలిగి క్రీస్తు కోసం హతసాక్షి అయ్యాడు, క్రీస్తు కోసం బతికాడు, సంఘ కాపరి అయ్యాడు, బిషప్ అయ్యాడు, పెద్ద పాస్టర్ అయిపోయాడు. చరిత్ర చెప్తుంది, మీరు అవసరమైతే గూగుల్ కూడా చూసుకోండి. ఒనేసిము ఆనాటి కొలసి సంఘానికి నెంబర్ 1 స్థాయిలో బిషప్ పాస్టర్ గారు అయ్యాడు. ఒక మాటలో చెప్పాలంటే చిట్ట చివరికి క్రీస్తు కోసం హతసాక్షి అయిపోయాడు. ఒక దొంగ దేవునిలో నమ్మకస్తునిగా జీవించాడు. నమ్మకమైన వానికి మెండిన దీవెనలు కలుగును. మీ నమ్మకత్వాన్ని దయచేసి క్రియల్లో చూపించండి. తలలు వంచని ప్రార్థన చేసుకుందాం. ఒనేసిము ఒకప్పుడు పాపి, ప్రస్తుతం రక్షింపబడిన వాడు. ఒనేసిము ఒకప్పుడు బానిస,
ఇప్పుడు స్వతంత్రుడయ్యాడు. ఒనేసిము ఒకప్పుడు నిష్ప్రయోజనమైన వాడు, కానీ ఇప్పుడు ప్రయోజనకరమైన వాడు. ఒనేసిము ఒకప్పుడు దొంగ, కానీ ఇప్పుడు నమ్మకస్తుడైపోయాడు. ఈ 4 మాటలు నీ జీవితానికి ఆపాదించుకో అక్క, చెల్లి, తమ్ముడు, అన్న. ఒకప్పుడు ఎలా ఉన్నావు, ఇప్పుడు అలాగే ఉన్నావా? అయితే నీ బతుకు మారలా, నీ జీవితం మారలా. నిన్ను బట్టి ఆత్మీయ తండ్రికి ఆనందం లేదు, ఆదరణ లేదు. ఎలా చెప్పగలుగుతాడు ఆత్మీయ తండ్రి నిన్ను బట్టి సాక్ష్యం? నిజమే, ఒకప్పుడు ఈయన ఉందండి, ఈయన ఉన్నాడండి, ఒకప్పుడు లోకంలో ఉన్నప్పుడు ఇలాంటి బతికారండి, కానీ ఇప్పుడు ప్రభుని నమ్ముకున్నాక, బాప్తిజం తీసుకున్నాక, సంఘంలోకి వచ్చాక వాళ్ళ ప్రవర్తన మార్చుకున్నారని నేను మిమ్మల్ని బట్టి సాక్ష్యం చెప్పగలిగే స్థాయిలో మీరు రావాలి. వయసు పెరగడం కాదు, భక్తి పెరగాలి. పెరుగుతుందా? భక్తి తగ్గిపోతుందా? ఒనేసిము ఒక దొంగ, ఏ ఆధారం లేనటువంటి వాడు, ఆదరణ లేనటువంటి వాడు, విమోచన లేనటువంటి వాడు, దౌర్భాగ్య పరిస్థితిలో ఉన్నాడు, బానిసకు సంఖ్యలతో కట్టబడి ఉన్నాడు. విమోచన కోసం వెతుకులాడాడు. దొరికింది యేసయ్య ప్రేమ, పొందుకున్నాడు, ప్రేమకు పాత్రుడయ్యాడు. ఆ ప్రేమను 10 మందికి పంచాడు. ప్రభు యొక్క విశ్వాసంలో పాలు పంపులు పొందాడు. ఇదిగో ఫిలెమోను, నీ విశ్వాసంలో అనేకులు పాలుందుడు చూసి నేను సంతోషిస్తున్నా, ఇతను కూడా చేర్చుకో, నన్ను చేర్చుకున్నట్టు అంటున్నాడు. ఈ రోజున ఆ సాక్ష్యం నువ్వు నేను పలకగలగాలి. ఒనేసిము ఒకప్పుడు వేరు, ఇప్పుడు వేరు. కానీ నువ్వు అప్పుడు అలాగే ఉన్నావు, ఇప్పుడు అలాగే ఉన్నావు అంటే నీ ప్రవర్తన మారలేదంటే నువ్వు దేవుని ప్రేమను సరిగ్గా అర్థం చేసుకోలేదు. నువ్వు దేవుని ప్రేమకి సరెండర్ అవ్వలా, నిన్ను నువ్వు దేవునికి సమర్పించుకోవాలా, ఇంకా లోకానికి అప్పగించుకున్నావు. అందుకని మందిరానికి వచ్చాక కూడా లోక సంబంధమైన ఆలోచనలు, లోక సంబంధమైన తలంపులు. మందిరానికి వస్తున్నావే కానీ లోకంతో నీకు కనెక్షన్ కట్ అవ్వలేదు అక్క. లోకంలో నీకు కనెక్షన్ కట్ అవ్వాలా, వేరుంది. ఇంకా నీకు తీగలున్నాయి, పనికిరాని తీగలున్నాయి నీకు. అందుకే నువ్వు ఎదుగు బతుకు లేదు నీకు, ఆత్మీయ ఎదుగుదల నీకు లేదు నీకు. కానీ ఇతను చూడండి, ఒకప్పుడు ఎలా ఉన్నాడు, ఇప్పుడు ఎలా ఉన్నాడు. ఆత్మీయ తండ్రి సాక్ష్యం ఇస్తున్నాడు. ఒకప్పుడు దొంగ, ఇప్పుడు నమ్మకస్తుడు. ఇంకా ఇప్పటికీ కూడా దేవుని సొమ్ము దేవునికి ఇవ్వక దొంగిలించే వాళ్ళు ఎంతమంది లేరు విశ్వాసులు? వారి కష్టార్జితంలో నమ్మకంగా దేవుని భాగం, 10వ భాగం దేవుని సొమ్ము అమ్మా అని ఎన్ని ప్రసంగాలు చేసినా ఇంకా దొంగలుగానే బతుకుతున్నారు తప్ప ఈ రోజు నుంచి అయినా మారు మనసు పొందుదాం. నా కష్టార్జితంలో దేవుడు నాకు 100 రూపాయలు ఇస్తే నమ్మకంగా 10 రూపాయలు దేవుని సొమ్ము దేవునికి ఇస్తానన్న నమ్మకస్తునికి ఈ క్షణం నుంచి అయినా బతుకుతానన్న తీర్మానం ఉందా ఎవరిలోనైనా? లేదు. దొంగలు దోచుకుని తింటమే తప్ప జలగలు ఏసైని పట్టుకుని పీల్చి పిప్పి చేసేయడమే తప్ప ఏసైకి ఉపయోగకరంగా ఏమైనా బతుకుతున్నావా? ఏసైకి ఉపయోగకరంగా నీ ధనం ఖర్చు పెడుతున్నావా? ఒనేసిము తన జీవితం అంతా ప్రయాసపడ్డాడు, తన జీవితాన్ని అప్పగించుకున్నాడు, బలైపోయాడు ఏసై కోసం. తన శరీర ప్రాణాంతరం అప్పగించేసాడు. డబ్బేం కర్మ, తన జీవితాన్ని అప్పగించేశాడు. అమ్మా, ఎంతకాలం బతుకుతామో తెలియదు. ఏసై వస్తున్నాడు, నిరీక్షణ కలిగి ఉందాం, నమ్మకస్తులుగా ఉందాం, దొంగలుగా కాదు. దేవుని మందిరంలో దొంగలుగా మనం ఉండకూడదు. దొంగలు దేవుని రాజ్యానికి వారసులు కారు. ఒక దొంగగా ఉన్న వ్యక్తి ఏసయ్య మాట విని విశ్వసించి రక్షించబడ్డాడు. అనేకులకి సంఘ కాపురు అయ్యాడు, అనేకులకి ఆత్మీయ తండ్రి అయ్యాడు. ఆ విశ్వాసాన్ని అనేకులకు పంచాడు. మరి నీ విశ్వాసాన్ని అనేకులకు పంచుతున్నావా? నీ దగ్గర పెట్టుకుంటున్నావా? ప్రార్థన చేస్తున్నాను, ముగించు ప్రార్థన తలలు వంచండి. వాక్యాన్ని బట్టి ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఈరోజు నీ సేవకుని నన్ను నిలబెట్టుకుని అయ్యా నీ ఆత్మ అభిషేకంతో, ఆత్మావేశంతో ఈరోజు మాట్లాడిన మాటలను బట్టి ప్రార్థన చేస్తున్నా. బిడ్డలు నొచ్చుకుని మారు మనసు పొందాలయ్యా. ఆనాడు పేతురు ప్రసంగం చేస్తే అనేకుల హృదయాలు పొడవబడి 3000 మంది మారు మనసు పొందారంట ప్రభువా. ఈ వాక్యం ఎంతమంది అయితే విన్నారో వారందరూ కూడా ఒనేసిము వంటి సాక్ష్య జీవితాన్ని కలిగి జీవించుదురుగాక. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.